This video is brought to you by AKSIAS. గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ అండ్ డియర్ సార్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఇవాళ మనతో ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ నరేష్ సార్ గారు ఉన్నారు. సార్ ఇవాళ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇయర్ గురించి మాట్లాడబోతున్నారు. యూ కెన్ స్టార్ట్ ద క్లాస్ సార్. థ్యాంక్ యూ సార్. హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మనకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అని చెప్పేసి నిన్న కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందింది. సో మనకు 34 సంవత్సరాల తర్వాత మళ్ళీ కొత్తగా జాతీయ విద్యా విధానం అనేటువంటి రూపురేఖలను పూర్తిగా మారుస్తూ తీసుకురావడం జరిగింది. సో మన గతంలో 1986లో చేయబడినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాం. ఈ 34 సంవత్సరాలలో 1990స్లో అమెండ్మెంట్ చేసినప్పటికీ సమగ్రమైనటువంటి మార్పులు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి గత 4-5 సంవత్సరాల నుండి విద్యా విధానమును మార్చాలి అనేటువంటి ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తూ వచ్చింది. సో దీనిలో భాగంగానే మనకు కె కస్తూరి రంగన్ కమిటీని నియమించడం జరిగింది నూతన జాతీయ విద్యా విధానమును రూపొందించడం కోసం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇస్రో మాజీ చైర్మన్ అయినటువంటి కె కస్తూరి రంగన్ నేతృత్వంలో 7 సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని వేశారు. సో ఇందులో ఎక్కువగా మనకు టెక్నికల్ డిపార్ట్మెంట్స్ నుంచే మన కమిటీ మెంబర్స్ కనబడుతూ ఉంటారు. అందుకనే నూతన జాతీయ విద్యా విధానంలో కూడా మనకు సాంకేతిక పరమైనటువంటి విద్య, ప్రస్తుతం అవసరాలను తీర్చేటువంటి విద్య విద్యార్థులకు అందించాలి అనేటువంటి ఉద్దేశంతో మనకి విద్యా విధానంలో మార్పులు కూడా కనబడతాయి. సో ఈ విద్యా విధానం, ఈ నూతన జాతీయ విద్యా విధానం లక్ష్యం ఏ విధంగా ఉంటుంది అంటే అందరికీ నాణ్యమైన విద్యను అందించడం ద్వారా భారతదేశాన్ని సుస్థిరమైన శక్తివంతమైన సమాజంగా మార్చడానికి నేరుగా దోహదపడే భవిష్యత్తును భారత కేంద్రీకృత వ్యవస్థను రూపొందించడానికే ఈ నూతన జాతీయ విద్యా విధానం అని చెప్పారు. ఇక మనం పూర్తిగా సంక్షిప్తంగా తీసుకోవాలంటే అందరికీ నాణ్యమైన విద్యను అందిస్తూ భారతదేశాన్ని సుస్థిరమైన శక్తివంతమైన సమాజంగా రూపొందించడమే ఈ నూతన జాతీయ విద్యా విధానం యొక్క లక్ష్యంగా మనం చెప్పొచ్చు. మరి ఈ నూతన జాతీయ విద్యా విధానం చెప్పడానికంటే ముందు అసలు భారతదేశంలో ఈ విద్యా విధానం పైన గతంలో కమిటీలు ఎప్పటి నుంచి ప్రారంభమైనవి అనేది ఒకసారి మనం తీసుకుంటే, సో మొత్తం దాని ఇంట్రడక్షన్ అంతా కూడా మనకు అవసరం లేదు, మనకు టైం సరిపోదు. ఎందుకంటే ఈ న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేటువంటి ఈ న్యూ పాలసీని మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి, సో భారతదేశంలో బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు, ఇంకా కరెక్ట్ చెప్పాలంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ దేశాన్ని రూలింగ్ చేస్తున్నటువంటి కాలంలో సో వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలోనే ఎడ్యుకేషన్ ఉండాలి అనేటువంటి ప్రతిపాదనతో సో వ్యవస్థను మార్చుకుంటూ వచ్చారు. సో మెకాలే నేతృత్వంలో వేసినటువంటి విద్యా కమిటీ, నిపుణుల కమిటీ ఆంగ్ల విద్యా వ్యాప్తిని చేయడం కోసం, ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉపయోగపడే విధంగా భారతీయులను తయారు చేయడం కోసం సో మనకు ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి కూడా ఆంగ్ల మాధ్యమంలోనే విద్యా బోధన జరగాలి అని కంపల్సరిగా మనకు 1833 చార్టర్ చట్టం తర్వాత తీసుకురావడం జరిగింది. సో లార్డ్ మెకాలే నేతృత్వంలో వేసినటువంటి కమిటీ ఆంగ్ల విద్యా వ్యాప్తి కోసం అనేక సిఫార్సులు చేసింది. దానిలో భాగంగా ప్రభుత్వ సహాయంతో నిర్వహించబడుతున్నటువంటి పాఠశాలల్లో కానీ ఇతర పాఠశాలల్లో కానీ కంపల్సరిగా ఇంగ్లీష్ మీడియంను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో చేశారు. ఈ సమయంలో భారతదేశంలో ఉన్నటువంటి చాలా సాంప్రదాయమైనటువంటి పాఠశాలలు, అంటే గురుకుల ఆశ్రమాలు కానీ అలాంటి పాఠశాలలు కానీ ఇతర పాఠశాలలు కానీ సో మూసివేయడానికి కారణమైనాయి. ఎందుకు అంటే ఆంగ్ల మాధ్యమంలోనే విద్య అనేటువంటిది సో భారత సమాజానికి సరిపోయేటటువంటిది కాకుండా కంపెనీకి ఉపయోగపడే విధంగా, ఈస్ట్ ఇండియా కంపెనీకి లాభదాయకంగా ఉండే విధంగా వాళ్ళు రూపొందించారు. సో అందుకనే ఇలాంటి వ్యవస్థ మార్పులు సమాజంలో రావడం, దీన్ని పాశ్చాత్య సంస్కృతిని భారతీయులపై బలవంతంగా రుద్దుతున్నారని చెప్పేసి ఆనాడు మన భారతదేశంలోని ప్రముఖులు దీన్ని వ్యతిరేకించడంతో 1854లో ఇంపార్టెంట్ అండి ఇది,
1854లో సో మనకు కంపెనీ డైరెక్టర్ల బోర్డుకు అధ్యక్షులుగా ఉన్నటువంటి చార్లెస్ వుడ్స్ నేతృత్వంలో ఓ కమిటీ వేయడం జరిగింది 1854లో. సో ఆ కమిటీ చేసినటువంటి సిఫార్సులనే వుడ్స్ డిస్పాచ్ అంటారు. ఆ కమిటీ చేసినటువంటి సిఫార్సులలో ప్రధానంగా మాతృభాషలోనే ప్రాథమిక విద్యా బోధన అనేటువంటిది ఉండాలి. హైయర్ ఎడ్యుకేషన్ మాత్రం ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి అనేటువంటి ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. సో ఈ ప్రతిపాదన నుంచి నిదానంగా ఈ విద్యా విధానాలు అనేటువంటివి వస్తూ ఉన్నాయి. స్వాతంత్ర్యం తర్వాత మనం కొఠారి కమిషన్ లాంటి కొన్ని కమిషన్లు కూడా వేసుకున్నాం. సో ప్రస్తుత తరాలకు సంబంధించినటువంటి అవసరానికి అనుగుణంగా విద్యా వ్యవస్థను మార్చడం కోసం అనేక కమిటీలు కూడా వేసుకుంటూ వచ్చాం. సో ఇందులో మనం ప్రధానంగా తీసుకుంటే కొఠారి కమిషన్ అని చెప్పేసి ఉంటుంది. ఫస్ట్ మనకు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది 1968లో వచ్చిందండి. 1968లో వచ్చింది. దాని తర్వాత మళ్ళీ 1986లో రావడం జరిగిందండి. సో 1986లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986 అనేటువంటిది తీసుకురావడం జరిగింది. ఈ పాలసీ అనేది ఇప్పటివరకు ఇంప్లిమెంటేషన్‌లో ఉంది. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986 అనేటువంటిది ప్రధానంగా మనకు విద్యా శాఖను మానవ వనరుల శాఖగా మార్చినటువంటిది. అప్పటి వరకు మనకు కేంద్ర విద్యాశాఖ అని చెప్పేసి, రాష్ట్రంలో కూడా విద్యాశాఖ అని చెప్పేసి విద్యా మంత్రిత్వ శాఖలుగా మనం ఏదైతే చెప్పబడుతుందో, సో దాన్ని మానవ వనరుల శాఖగా మార్చడం జరిగింది. సో ఇప్పుడు ఇది మళ్ళీ 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మళ్ళీ దీన్ని తిరిగి మార్చారు. ఏమిటి అంటే మానవ వనరుల మంత్రిత్వ శాఖగా ఉన్నటువంటి దీన్ని మళ్ళీ విద్యా మంత్రిత్వ శాఖగా మార్చారు. ఓకే. ఈ మార్పు 1986లో జరిగినటువంటి దానికి ఏదైతే ఉందో విద్యా మంత్రిత్వ శాఖను మానవ వనరుల మంత్రిత్వ శాఖగా ఏదైతే మార్చారో ఇప్పుడు ఈ కొత్త నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ద్వారా మళ్ళీ దీన్ని మానవ వనరుల మంత్రిత్వ శాఖను విద్యాశాఖగా మార్చారు. ప్రస్తుతం మన ఈ పాలసీ ప్రకారం మన కేంద్ర విద్యా శాఖ మంత్రిగా ఉన్నటువంటి వారు రమేష్ పొఖ్రియాల్. సో ఈ రమేష్ పొఖ్రియాల్ గారు మన కొత్త జాతీయ విద్యా విధానంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యాంశాలు కూడా, తర్వాత విద్యా విధానం తీసుకురావడానికి కారణాలు కూడా, ప్రస్తుతం ఈ జాతీయ విద్యా విధానం యొక్క లక్ష్యాలు ఏంటనేటువంటిది కూడా నిన్న క్యాబినెట్ సమావేశం తర్వాత ఈ పాలసీ క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత మీడియా ముఖంగా కొన్ని అంశాలను కూడా షేర్ చేసుకోవడం జరిగింది. ఓకేనా. సో మరి జాతీయ విద్యా విధానం 2020లో ఏం తీసుకొస్తున్నారు, కొత్త అంశాలు ఏంటి అనేటువంటిది అంటే, సో ఇప్పటి వరకు మనకు 10+2+3 అనేటువంటి ఎడ్యుకేషన్ ఉంది. సో స్కూల్ ఎడ్యుకేషన్ 10th క్లాస్ వరకి, తర్వాత ఇంటర్మీడియట్ అని చెప్పేసి 2 ఇయర్స్, తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ అని చెప్పేసి 3 ఇయర్స్ అని చెప్పేసి 10+2+3 అనేటువంటి ఎడ్యుకేషన్ మనకి ఇప్పటి వరకు కొనసాగుతుంది. సో ఇందులో మార్పు తీసుకొచ్చారు. ఇప్పుడు ఏంటిదంటే 3-18 సంవత్సరాల లోపు పిల్లలందరికీ నాణ్యమైనటువంటి విద్య 2030 సంవత్సరం నాటికి అందించాలి అనేటువంటి లక్ష్యంతో వెరీ వెరీ ఇంపార్టెంట్. 3-18 సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా 2030 సంవత్సరం నాటికి నాణ్యమైన విద్యను అందించాలి అనేటువంటి లక్ష్యంతో ఈ విద్యా విధానంలో విద్యా వ్యవస్థను మార్చారు. 5+3+3+4గా మనకు తీసుకోవడం జరిగింది. అంటే 3-18 సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి పిల్లలకు ఎడ్యుకేషన్ అనేటువంటిది 5+3+3+4గా ఉంటుంది. ఓకేనా. అంటే ఇంతకు ముందు మనకు తీసుకున్నట్లయితే స్కూల్ ఎడ్యుకేషన్ లోకి మనం తీసుకుంటే 6th నుంచి తీసుకున్నాం మనం. ఓకేనా. 6th to 14 ఇయర్స్ వరకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అని చెప్పేసి మనకు విద్యా హక్కు చట్టం 2009లో చేయబడింది. దానికి అనుగుణంగా మనకు స్కూల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది, ప్రాథమిక విద్య అనేటువంటిది అందరికీ ఉచితంగా నిర్బంధంగా కంపల్సరీ అందించాల్సిందే అనేటువంటి ఒక లక్ష్యంతో మనం కొనసాగాం. 6-14 సంవత్సరాల లోపు బాలలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి అని 2009లో చేసిన విద్యా హక్కు చట్టం ద్వారా దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాం. కానీ ఇప్పుడు ఆ విద్యా హక్కు చట్టం 2009ని కూడా అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా కొన్ని మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ జాతీయ విద్యా విధానం 2020లో అంశాలు పేర్కొంటున్నాయి. ఏమిటి అంటే ఇప్పుడు 6-14 సంవత్సరాలది కాదు, 3-18 సంవత్సరాల లోపు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 3-18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలనేది ప్రస్తుతం మన ప్రభుత్వం యొక్క లక్ష్యము, మన విద్యా విధానం యొక్క లక్ష్యం. దీనికి అనుగుణంగా
విద్యా హక్కు చట్టాన్ని కూడా మార్చబోతున్నారు. విద్యా హక్కు చట్టంలో కూడా మార్పులు తీసుకురాబోతున్నారు. సో 3-18 సంవత్సరాలను ఎందుకు తీసుకున్నారు? 6-14 సంవత్సరాలుగా ఉన్నటువంటి దాన్ని 3-18 సంవత్సరాలకి వరకు ఎందుకు తీసుకున్నారు అంటే ఒక్కసారి చూడండి. సో ఈరోజు జనరేషన్‌కి తగ్గట్టుగా మనం తీసుకుంటే, సో చాలా గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా స్ట్రెంత్ లేకుండా స్కూల్స్ మూసివేయబడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే, సో విద్యా హక్కు చట్టంలోని కొన్ని నిబంధనలు, తర్వాత ప్రైవేట్ ఎడ్యుకేషన్ అనేటువంటిది పెరగడం. సో ఇవి కారణాలుగా మనం చెప్పొచ్చు. సో అనేక కమిటీలు చేసినటువంటి సిఫార్సులు ఏమిటి అంటే, ప్రస్తుత జనరేషన్‌కు తగిన విధంగా మనం తీసుకుంటే 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాతనే పిల్లవాడిని స్కూల్‌లో చేర్చాలి. తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయాలి అంటే, సో అప్పటి వరకు స్కూల్‌లో చేర్చకుండా పేరెంట్స్ ఉండలేరు. ఎందుకంటే ఎప్పుడో 50, 100 సంవత్సరాల క్రితం తీసుకున్నటువంటి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రాలు అనేటువంటివి 5 సంవత్సరాలు పూర్తయ్యేంత వరకు పిల్లవాడికి శారీరక, మానసిక వికాస దశలు అభివృద్ధి చెందవు కాబట్టి పిల్లవాడిని 5 సంవత్సరాల లోపు పాఠశాలలో చేర్పించకూడదు అని చెప్పేసి మనకు పాత విద్యా మనోవిజ్ఞాన శాస్త్రాలు చెప్తున్నాయి. కానీ ఆ జనరేషన్‌కి, ఈ జనరేషన్‌కు చాలా తేడా ఉంది. సో ఈ జనరేషన్‌లో 5 ఇయర్స్ లోపు పిల్లవాడిని స్కూల్‌లో చేర్పించకుండా ఏ కుటుంబాలు కూడా ఉండవు. అంటే ఇక్కడ ధనిక, పేద అనేటువంటి వ్యత్యాసం లేకుండా ప్రతి కుటుంబాలలో కూడా 5 సంవత్సరాల లోపు పిల్లవాళ్ళు కంపల్సరీగా స్కూల్‌లో వేయబడుతున్నారు. కానీ మనకు విద్యా హక్కు చట్టం 2009 వరకు తీసుకుంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లవాళ్ళని చేర్చాలి అంటే 5 ఇయర్స్ కంప్లీట్ కావాలి. సో ఇవన్నీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దీనివల్ల స్ట్రెంత్ రాకపోవడం. ఇంకోటి అక్కడ ఉన్నటువంటి అవసరమైనటువంటి దానికంటే అంటే మాతృభాషలోనే ప్రాథమిక విద్యా బోధన జరగాలి అని చెప్పేసి ఒకటి. ప్రైవేట్ స్కూల్‌లో చూసుకుంటే మనకి ఇంగ్లీష్ మీడియం ఫెసిలిటీ ఉండడం. ఇంకోటి స్కూల్ టైమింగ్స్, స్కూల్ ఫెసిలిటీస్ ఇవన్నీ కారణాల ద్వారా ప్రైవేట్ ఎడ్యుకేషన్ వైపు మళ్లుతున్నారు. అయితే ఇక్కడ డబ్బులుండి ఎక్కువ ప్రైవేట్ ఎడ్యుకేషన్‌కి వెళ్తుండడం అని కాదిక్కడ. సో విద్యా విధానంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో మార్పులు రావాల్సి ఉంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని లోపాల వలనే ఈ రకంగా జరుగుతుంది. అందుకనే ఈ జాతీయ విద్యా విధానంలో ప్రధానంగా ప్రభుత్వ విద్యను ప్రోత్సహించడము, ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరచడం అనేటువంటిది కూడా ఒక లక్ష్యం. అందుకనే ఈ పాలిసీలో ఎక్కువ అంశాలు ప్రభుత్వ పాఠశాలల గురించే చెప్పాయి మనకు. చివరిలో కొన్ని అంశాలు మాత్రమే ప్రైవేట్ ఎడ్యుకేషన్ కూడా అవసరమే. ప్రైవేట్ వ్యవస్థ కూడా ఎడ్యుకేషన్‌లో అవసరమే. హయ్యర్ స్థాయిలో అవసరము అని చెప్పారు. సో మనకు పాఠశాల స్థాయిలో ఎక్కువగా గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్‌ని ప్రోత్సహించే విధంగా మనకు ఈ విద్యా విధానం అనేటువంటిది ఉంది. అందుకనే ఈరోజు 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాలు అనేది కాకుండా 3 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరికీ 2030 నాటికి నాణ్యమైనటువంటి విద్యను అందించాలి. అందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలి అని లక్ష్యము. ఇందులో మనకు 5+3+3+4 అనేటువంటిది ఎలా ఉంది అంటే ఫస్ట్ 5 ఇయర్స్ అంటే పిల్లవాడు 3-8 ఇయర్స్ 3-8 సంవత్సరాల వరకు 5 ఇయర్స్ కోర్స్‌గా తీసుకుంటాం. దీన్ని ఫౌండేషన్ కోర్స్ అంటారు. ఓకేనా? దీన్ని ఫౌండేషన్ కోర్స్ అంటారు. ఇక్కడ 3-8 ఇయర్స్. ఈ ఫౌండేషన్ కోర్సు 5 ఇయర్స్‌లలో ఫస్ట్ 3 ఇయర్స్ అనేటువంటిది ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్. ఓకేనా? పూర్వ ప్రాథమిక విద్య అనేటువంటిది లేదా పూర్వ బాల్య దశ అనేటువంటిది ఉంటుంది ఇక్కడ మనకు. 3 ఇయర్స్ ఓకేనా? 5 ఇయర్స్‌లో ఫస్ట్ 3 ఇయర్స్ అనేటువంటిది ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్. తర్వాత 2 ఇయర్స్ అనేటువంటిది గ్రేడ్ 1, గ్రేడ్ 2 అని చెప్పేసి ఉంటుంది. గ్రేడ్ వారీగా తీసుకున్నారు. గ్రేడ్ 1, గ్రేడ్ 2 తరగతులుగా మనకు తీసుకున్నారు. ఇది 5 ఇయర్స్ ఫౌండేషన్ కోర్స్. నెక్స్ట్ మళ్ళీ 3. నెక్స్ట్ 3ని ప్రీ ప్రైమరీ అనేటువంటిది మనం తీసుకోవడం జరిగింది. అంటే ప్రీ ప్రైమరీ అంటే సిద్ధపాటు దశ అని చెప్పేసి అంటున్నారు. సో ఈ సిద్ధపాటు దశలో ఏదైతే 3 ఇయర్స్ ఉందో అంటే ఇక్కడ ఏజ్ వచ్చేసి 8-11. ఏజ్ వచ్చేసి 8-11. ఇందులో 3 తరగతులు గ్రేడ్ 3, గ్రేడ్ 4, గ్రేడ్ 5 అనేటువంటి తరగతులు ఉంటాయి. అంటే 3, 4, 5 తరగతులు అన్నట్టు. ఓకేనా? ఇది సిద్ధపాటు దశగా ప్రీ ప్రైమరీ స్టేజ్‌గా దీన్ని తీసుకున్నారు. తర్వాత మళ్ళీ 3 ఇయర్స్. మళ్ళీ 3 ఇయర్స్ అంటే 11-14 ఓకేనా? 11-14. ఇందులో మళ్ళీ మనకు తీసుకున్నట్లయితే గ్రేడ్ 6, గ్రేడ్ 7, గ్రేడ్ 8గా తీసుకున్నారు. అంటే 6, 7, 8 తరగతులుగా మనకి దీన్ని ఏమంటున్నారంటే దీన్ని మాధ్యమిక దశ అని చెప్పేసి అంటున్నారు. ఓకేనా? మాధ్యమిక దశ లేదా మిడిల్ స్టేజ్‌గా మనకు తీసుకుంటున్నారు 3 ఇయర్స్. ఇక చివరిది మనకు ద్వితీయ దశగా తీసుకున్నటువంటిది అది 4 ఇయర్స్ అనేటువంటిది ఉంటుంది. అందులో గ్రేడ్ 9, గ్రేడ్ 10, గ్రేడ్ 11, గ్రేడ్ 12 అంటే 9, 10, 11, 12 తరగతులు అని చెప్పేసి 4 సంవత్సరాల దశగా దాన్ని ద్వితీయ దశగా తీసుకున్నాం. ఇలా మొత్తం 3-18 సంవత్సరాల లోపు వయస్సు కలిగినటువంటి పిల్లలందరికీ కూడా ఈ స్కూల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది 4 దశల వారీగా వేరు చేసి కల్పించడం జరుగుతుంది.
ఫస్ట్ వన్ ఫౌండేషన్ కోర్స్ 5 ఇయర్స్, ఓకేనా. తర్వాత ప్రిపారిటీ స్టేజ్ అనేటువంటిది ఒకటి, తర్వాత మిడిల్ స్టేజ్ అనేటువంటిది ఒకటి, తర్వాత సెకండరీ స్టేజ్ అనేటువంటిది ఒకటిగా మనకు ఉంటుంది. అనగా మొత్తానికి 12th స్టాండర్డ్ వరకు, అంటే ఇంటర్మీడియట్ అని ఇప్పుడు మనం ఏదైతే చెప్తున్నామో దాన్నే అక్కడ 12th స్టాండర్డ్ వరకు ఈ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి అనేటువంటిది విద్యా విధానంలో సమగ్రంగా సమగ్రమైనటువంటి అంశాల ద్వారా మనకు వివరించడం జరిగింది. ఓకే. మరి ఫౌండేషన్ కోర్స్ ఎలా ఉండాలి? ఫస్ట్ 5 ఇయర్స్ ఫౌండేషన్ కోర్స్ ఎలా ఉండాలి అంటే, పిల్లవాడికి అభ్యాసం అనేటువంటిది ఇష్టపూర్వకంగా ఉండేటువంటిదిగా ఉండాలి. అంటే ఆ రకమైనటువంటి వాతావరణాన్ని స్కూల్లో కల్పించాలి. పిల్లవాడు చదవడానికి సిద్ధంగా ఉండేటట్టుగా వాతావరణాన్ని కల్పించాలి. ఈరోజు మనకు ప్రీ ప్రైమరీ స్కూల్స్ అనేటువంటివి ప్లే స్కూల్స్‌గా మనకు ప్రైవేట్ స్కూల్స్ చాలా ఉన్నాయి. సో, గవర్నమెంట్ స్కూల్‌లలో మనకు అంగన్వాడీ స్కూల్స్ అనేటువంటివి మనందరికీ తెలిసింది. ఐసీడీఎస్ స్కీమ్ కింద అంగన్వాడీ స్కూల్స్ ఎవరైతే పేదవారుగా ఉన్నారో, ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారో వారి కోసం ఏర్పాటు చేసినట్టుగా ఒక పేరు పోయింది. కానీ అది గవర్నమెంట్ కండక్ట్ చేస్తున్నటువంటి ప్లే స్కూల్స్‌గా మాత్రం చెప్పలేం. ఇప్పుడు మనకు ఈ స్కూల్ ఎడ్యుకేషన్‌లో గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్‌లలో ఫౌండేషన్ కోర్సులలో మనకు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది రాబోతుంది. ఓకేనా. పూర్వ ప్రాథమిక విద్య అనేటువంటిది రాబోతుంది. ఆ 3 సంవత్సరాలు ఆటల ద్వారా, ఓకేనా, ఆటల ద్వారా ఇతర క్రియాశీలకమైనటువంటి ప్రక్రియల ద్వారా విద్యా బోధన అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా. ఈ పూర్వ ప్రాథమిక విద్యతో పాటుగా 1, 2 తరగతులు కూడా ఈ రకంగానే ఉంటుంది. 1, 2 తరగతులు గ్రేడ్ 1, గ్రేడ్ 2 కూడా ఆ రకంగానే ఆటల ద్వారా ఇతర క్రియాశీలకమైనటువంటి యాక్టివిటీ బేస్డ్ ప్రోగ్రామ్స్ ద్వారా వాళ్ళకు ఎడ్యుకేషన్‌ను అందించడం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా వారు చదవడానికి సిద్ధమయ్యే విధంగా వారిని తయారు చేయడము. సో, ఇక్కడ ప్రధానంగా ఈ జాతీయ విద్యా విధానంలో పాఠ్యాంశంలో కూడా మార్పులు తీసుకురాబోతున్నారు. సిలబస్‌లో కూడా మార్పులు తీసుకురాబోతున్నారు. అయితే సిలబస్ ఇప్పుడు మార్చరండి. 2022 నాటికి సిలబస్ మార్చాలి అని లక్ష్యం పెట్టుకున్నారు ఈ విద్యా విధానంలో. ఇప్పటికిప్పుడైతే మారదు. 2022 నాటికి ఈ సిలబస్‌లో ఈ పాఠ్య ప్రణాళిక ఏదైతే పాఠ్యాంశంలో ఏదైతే ఉందో వాటిని కూడా మార్చబోతున్నాము అని చెప్పేసన్నారు. ఎందుకంటే అనవసరమైనటువంటి పాఠ్యాంశాలు ఎక్కువగా ఉండి పిల్లవాళ్ళపై ఎక్కువగా ఒత్తిడికి గురి చేయడం వల్ల వాళ్ళు ఈ బట్టి విధానాన్ని ఫాలో కావాల్సి వస్తుంది. అలా కాకుండా సృజనాత్మకంగా నేర్చుకునే విధంగా, అవగాహన ద్వారా నేర్చుకునే విధంగా, అవసరమైన విధంగా పాఠ్యాంశాలు ఉంచాలి. ఎక్కువగా సాంకేతిక పరమైనటువంటి విజ్ఞానము ద్వారా ఈ విద్యా బోధన అనేటువంటిది ఉండాలి. డిజిటల్ క్లాసెస్ అనేటువంటిది ఉండాలి. తర్వాత మెయిన్‌గా టెక్నాలజీ బేస్డ్‌కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఉండాలి అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా మనకు చెప్తున్నారు. సో, మొత్తానికి ఫౌండేషన్ కోర్స్ 5 ఇయర్స్ అనేటువంటిది ఆటల ద్వారా, యాక్టివిటీ బేస్డ్ ప్రోగ్రామ్స్ ద్వారా జరుగుతుంది. తర్వాత ఈ ప్రిపారటరీ స్టేజ్ అనేటువంటిది ఏదైతే ఉందో, సిద్ధపాటు దశ అనేటువంటిది ఏదైతే అన్నామో, సో, అందులో మనకు గ్రేడ్ 3, గ్రేడ్ 4, గ్రేడ్ 5థ్ అని అన్నాం. ఓకేనా. అంటే మనకు ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ప్రధానంగా పిల్లవాడికి 3, 4, 5వ తరగతులుగా మనం చెప్పొచ్చు. 3, 4, 5వ తరగతులుగా మనం చెప్పొచ్చు. సో, ఇక్కడ కూడా ఆటల ద్వారానే మనకు అందించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ విద్యా విధానంలో ప్రధానంగా ఏం చెప్పారంటే 1-5వ తరగతి వరకు చదువుతున్నటువంటి పిల్లవాళ్ళకు, అంటే 8 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లవాళ్ళకు ప్రారంభ భాష అంటే మాతృభాషలోనే విద్యా బోధన జరిగేలా ఉండాలి. వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఫిఫ్త్ క్లాస్ వరకి మాతృభాషలోనే విద్యా బోధన ఉండాలి. అంటే 8వ ఏట వచ్చేంత వరకు ఫిఫ్త్ క్లాస్‌లో ఉంటారు. ఈ 5వ తరగతి లోపు మాతృభాషలోనే విద్యా బోధన ఉండాలి. మరియు గణిత శాస్త్రంలో ప్రావీణ్యం పొందే విధంగా ఆ విద్యా బోధన ఉండాలి అన్నారు. ఇక్కడ గణిత శాస్త్రం అని ప్రధానంగా ఎందుకు చెప్తున్నారు? మ్యాథ్స్ అని చెప్పేసి ఎందుకు ఇక్కడ చెప్తున్నారు? మ్యాథమెటిక్స్ అని ఎందుకు ప్రధానంగా చెప్తున్నారు అంటే, మన గతంలో కొన్ని సర్వేల ద్వారా ఏమవుతుంది అంటే, పిల్లవాడికి ఫిఫ్త్ క్లాస్ వచ్చిన వరకి కూడా, ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నటువంటి పిల్లవాడికి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ చేయలేకపోవడము, అంకెలు, కూడికలు, తీసివేతలు అనేటువంటివి పూర్తిగా చేయలేకపోవడం అనేటువంటిది మనకు జరిగింది. సో, ఇది కమిటీ దృష్టికి వచ్చింది కాబట్టి మెయిన్‌గా ఫస్ట్ టు ఫిఫ్త్ క్లాస్ వరకి గణిత శాస్త్రంపై పరిజ్ఞానం పెరిగే విధంగా విద్యా బోధన ఉండాలి అని చెప్పారు. ప్రారంభ భాషలోనే విద్యా బోధన అన్నారు. అంటే మాతృభాషలోనే విద్యా బోధన ఉండేలా చేయాలి అని చెప్పేసి అన్నారు. ఓకేనా. అయితే ఇంకా ఇదే విషయం ఈ విద్యా విధానంలో ఏమని చెప్పారంటే, 5వ తరగతి వరకైతే మాతృభాషలోనే విద్యా విధానం ఉండాలి. కనీసం అవసరమైతే 8వ తరగతి వరకు కూడా మాతృభాషలోనే విద్యా బోధన అనేది 8వ తరగతి వరకు ఉంటే బాగుంటుంది. కానీ ఫిఫ్త్ క్లాస్ వరకు కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. చెప్తూ మళ్ళీ ఒక ఆప్షన్ కూడా ఇచ్చారు. ఏమిటి అంటే
అక్కడ అవసరమైతే ద్విభాష విద్యా బోధనలో కూడా చేయొచ్చు అన్నారు. అంటే అక్కడ పిల్లల యొక్క పేరెంట్స్ యొక్క ఆసక్తి కావచ్చు, పిల్లల యొక్క అవసరం కావచ్చు. అక్కడ మాతృభాష కాకుండా ఇంకేదైనా భాషా మాధ్యమంలో విద్యా బోధన జరగాలి అని వాళ్ళకనిపిస్తే అది కూడా జరపొచ్చు అని చెప్పేసి అన్నారు. ఫస్ట్ మాత్రం 5థ్ క్లాస్ వరకు మాత్రం ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేటువంటిది మాత్రం మాతృభాషలోనే జరగాలి. కనీసం 5థ్ క్లాస్ వరకైతే జరగాలి అన్నారు. అవసరమైతే దీన్ని 8థ్ క్లాస్ వరకు కూడా జరపడం మంచిదే అన్నారు. ఒకవేళ ఒకవేళ ఆ ప్రాంతంలో అవసర నిమిత్తం విద్యార్థులు వారి యొక్క పేరెంట్స్ యొక్క ఆసక్తి నిమిత్తము వేరే భాషలో కూడా వేరే భాషా మాధ్యమంలో కూడా విద్యా బోధన జరగొచ్చు అన్నారు. అంటే ఇక్కడ కంపల్సరిగా మదర్ లాంగ్వేజ్ లోనే జరగాలి. ఇంగ్లీష్ మీడియంలో ఉండకూడదు అనేటువంటిది మళ్ళీ వ్యతిరేకం కాదు. ఎందుకంటే ఇప్పుడు మన ఏపీ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం ఖచ్చితంగా ప్రవేశపెట్టాలి అని చెప్పేసి రూల్ తీసుకురాబోతున్నారు. ఇది మన కోర్ట్ ఇష్యూలో ఉంది. మరి జాతీయ విద్యా విధానం దానికి ఫేవర్ గా ఉందా? వ్యతిరేకంగా ఉందా? అంటే కొంత అనుకూలంగానే ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే 5థ్ క్లాస్ వరకైతే మాతృభాషలోనే ప్రాథమిక విద్యా బోధన జరగాలి అని చెప్పారు. అవసరమైతే వేరే లాంగ్వేజ్ లో కూడా జరపొచ్చు అనేటువంటి ఒక చాయిస్ కూడా ఇచ్చారు కాబట్టి, సో ఇది గవర్నమెంట్ మరియు పిల్లల యొక్క పేరెంట్స్ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా దీన్ని నిర్ణయించుకుంటారు. అంతకు మించి మొత్తానికి మాతృభాషను వ్యతిరేకించకూడదు. మరియు మాతృభాషలోనే జరగాలి అని చెప్పేసి పిల్లవాళ్ళకు అవసరం ఉన్నటువంటి భాషా మాధ్యమం కాకుండా మాతృభాషలోనే బలవంతంగా జరపడానికి కూడా వీల్లేదు. సో మొత్తానికి ఇది ఈ రకంగా మనకు చెప్పడం జరిగింది. ఓకేనా? సో తర్వాత మనకు ఇక థర్డ్ స్టేజ్ మనకు తీసుకున్నట్లయితే దాన్ని మిడివల్ స్టేజ్ అని అన్నాం. సో ఇందులో మనకు గ్రేడ్ 6, గ్రేడ్ 7, గ్రేడ్ 8 అని చెప్పేసి అన్నాం. 6, 7, 8 తరగతులు. ఈ 6, 7, 8 తరగతులలో వృత్తి విద్యా కోర్సులకు అవకాశం ఇచ్చే విధంగా ఉండాలి అన్నారు. వొకేషనల్ ఎడ్యుకేషన్ కు అనుకూలమైనటువంటి పాఠ్యాంశాలు ఉండాలి అని చెప్పేసి అన్నారు. సో ఎందుకంటే మనకు ఎక్కువగా చైనా లాంటి దేశాలు, ఇతర దేశాలలో మనకు ప్రధానంగా తీసుకుంటే వృత్తి విద్య వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేటువంటి దానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయేసరికి గవర్నమెంట్ ఎంప్లాయీగా కానీ లేదా ఒక కంపెనీలో జాబ్ చేయాలి అనేటువంటిది కాకుండా ఏదో ఒక ఇంటి నుంచి ఒక ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేసే విధంగా వారికి వారి ఉపాధి పొందే విధంగా, ఉపాధితో పాటు హైయర్ ఎడ్యుకేషన్ చేసుకునే విధంగా అక్కడ యువత కొనసాగుతుంది. అందుకని ఆ దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఆ దేశాల జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ అక్కడ నిరుద్యోగిత సమస్య అనేటువంటిది లేదు, చాలా తక్కువగా ఉంది. దీనికి కారణం ఏమిటి అంటే స్కూల్ ఎడ్యుకేషన్ నుండే వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది దానిలో భాగంగా చేయడం. అందుకనే సో ఈ జాతీయ విద్యా విధానంలో మనకు ఏదైతే మిడిల్ స్టేజ్ అని అయితే చెప్పామో అందులో మనకు గ్రేడ్ 6, గ్రేడ్ 7, గ్రేడ్ 8 అని 6, 7, 8 తరగతులు ఏదైతే చెప్పామో దానిలో మనకు వృత్తి విద్య సంబంధించినటువంటిది తీసుకురావాలి అని చెప్పేసి అన్నారు. ఇక తర్వాత మనకు సెకండరీ స్టేజ్ అని చెప్పేసి అంటాం. సో ఇది 9, 10, 11, 12 తరగతులు అని చెప్తాం. సో దీన్ని గ్రేడ్ 9, గ్రేడ్ 10, గ్రేడ్ 11, గ్రేడ్ 12 గా తీసుకున్నాం. ఇందులో ఇక్కడ ఏమన్నారంటే సాంప్రదాయమైనటువంటి విద్యా కోర్సులతో పాటు తర్వాత బహుభాష బోధన అనేటువంటిది ఉండేలాగా ఉండాలి. మరియు అనేక సబ్జెక్టులకు సంబంధించినటువంటివి ఇందులో రావాలి అన్నారు. ఇంతకుముందు మనం ఇంటర్మీడియట్ తీసుకుంటే ఎలా ఉంటుంది? సిఈసి, హెచ్ఈసి, బైపీసీ, ఏంటండి ఎంపీసీ, ఎంఈసి ఇలాంటి కోర్సెస్ ఉన్నాయి కదా. ఇలా కాకుండా ఇప్పుడు ఈ సెకండరీ స్టేజ్ గా ఏదైతే చెప్తున్నామో 9, 10, 11, 12 తరగతులు అంటే ఇంటర్మీడియట్ కూడా ఇందులోనే భాగం చేస్తున్నారు. ఇక్కడ ఏముంటుందంటే అన్ని సబ్జెక్టులు అనేటువంటివి ఓకే బహు భాష మరియు బహు విషయ పరిజ్ఞానం అనేటువంటి విధంగా అన్ని సబ్జెక్టులను అందుబాటులో ఉండే విధంగా చేస్తారు. ఇక్కడ కూడా మళ్ళీ వొకేషనల్ ఎడ్యుకేషన్ కోర్సెస్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఓకేనా? 6, 7, 8 తరగతులలో వొకేషనల్ ఎడ్యుకేషన్ ప్రారంభిస్తారు. విద్యార్థులకు వొకేషనల్ ఎడ్యుకేషన్ పై ఆసక్తి కల్పిస్తారు. ఈ 9, 10, 11, 12 తరగతులలో కంపల్సరిగా వొకేషనల్ ఎడ్యుకేషన్ కోర్సెస్ ను ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇతర సాంప్రదాయ కోర్సులతో పాటుగా అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటివి ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అనగా ఎవరైతే 12th స్టాండర్డ్ కంప్లీట్ కాగానే అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ అని చెప్పేసి అంటాం కదా, అందులో సో బిఏ అయినా తీసుకోవచ్చు. బిఏ తీసుకొని అది మానేసుకొని తర్వాత బీకామ్ లోకి జాయిన్ అవ్వచ్చు. అది మానేసుకొని తర్వాత సైన్స్ గ్రూప్ లోకి కూడా వెళ్ళొచ్చు. తర్వాత మ్యాథ్స్ సంబంధించినటువంటిది ఇలా ఎవరు ఏ రకమైనటువంటి గ్రూప్ ఉంటే ఆ గ్రూప్ లోకి వెళ్ళేటువంటి ఒక ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది ఇక్కడ కల్పించారు. ఇంతకు ముందు ఏదైతే మనకు ఇంటర్మీడియట్ స్థాయిలోనే వాళ్ళు ఆర్ట్స్ వైపా, కామర్స్ వైపా, సైన్స్ వైపా, మ్యాథ్స్ వైపా అని చెప్పేసి ఒక స్పెషలైజేషన్ అక్కడే ఉండేది. ఇప్పుడు అలాంటి స్పెషలైజేషన్ ఏమీ లేదు.
ఓకేనా. 12th స్టాండర్డ్ వరకు కూడా అన్ని సబ్జెక్టులు ఇంతకుముందు ఏదైతే 10th స్టాండర్డ్ వరకు మనకు అన్ని సబ్జెక్టులు ఉన్నాయో అదే విధంగా 12th స్టాండర్డ్ వరకు కూడా అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి విద్యా విషయ పరిజ్ఞానం అనేటువంటిది మనకు అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది అందుబాటులో ఉంటుంది. సో దీని ద్వారా 12th స్టాండర్డ్ అయిపోగానే అతను హైయర్ ఎడ్యుకేషన్‌కు వెళ్ళడం, లేదంటే జీవనోపాధికి సంబంధించినటువంటిది తనకు తానే ఉపాధి పొందే విధంగా చేసుకోవడం. ఒకవైపు ఉపాధి పొందుతూనే మరొక వైపు హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకునే విధంగా యువతను తయారు చేయడమే ఈ నూతన జాతీయ విద్యా విధానం యొక్క లక్ష్యంగా మనకు కనబడుతుంది. ఎందుకంటే 12th స్టాండర్డ్ వరకే పిల్లవాడికి వృత్తి విద్య పైన పూర్తిగా పరిజ్ఞానం అనేటువంటిది వస్తుంది. వృత్తి విద్యా కోర్సులు అనేటువంటివి ఆఫర్ చేయడం వల్ల, వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది తనని తీసుకోవడం వల్ల తను 12th స్టాండర్డ్ అయిపోతే కంప్లీట్‌గా ఫ్యామిలీ పైన డిపెండ్ కాకుండా ఒక తనకు తానుగా కొంత ఉపాధి పొందే విధంగా చేయడం. ఇది దేశంలో నిరుద్యోగితను తగ్గించే విధంగా ఉంటుంది. మరియు నైపుణ్యతతో కూడినటువంటి యువతను పెంపొందించడము, విద్యా ప్రమాణాలను పెంచే విధంగా ఇది ఉంటుంది. సో ఇది ప్రపంచంలో మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా మన విద్యా వ్యవస్థలో ఈ మార్పులు తీసుకొచ్చారు. ఓకేనా. ఇది మనం గమనించాలి. సో తర్వాత మరి హైయర్ ఎడ్యుకేషన్ ఎలా ఉండబోతుంది? హైయర్ ఎడ్యుకేషన్ ఎలా ఉండబోతుంది అంటే, సో గ్రాడ్యుయేషన్ కోర్స్ అనేటువంటిది ఇప్పుడు 4 ఇయర్స్ అనేటువంటివి అంటే 3 ఇయర్స్ కొన్నున్నాయి, 4 ఇయర్స్ కొన్నున్నాయి. వొకేషనల్ కోర్స్ అనేటువంటిది ఒక 1 ఇయర్ ఉంటుంది. వొకేషనల్ కోర్స్ 1 ఇయర్. ఇది 12th స్టాండర్డ్ లోపే ఇస్తారు. తర్వాత మనకు డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి కదా! ఈ డిప్లొమా కోర్సెస్ 2 ఇయర్స్ అండి. డిప్లొమా కోర్సెస్ 2 ఇయర్స్. ఇక డిగ్రీ సంబంధించినవి కొన్ని 3 ఇయర్స్ ఉంటాయి. కొన్ని 4 ఇయర్స్ ఉంటాయి. కొన్ని 3 ఇయర్స్ ఉంటాయి. కొన్ని 4 ఇయర్స్ ఉంటాయి. అయితే ఇంతకుముందు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివి లేదా సెకండ్ ఇయర్ చదివి డిస్కంటిన్యూ అవుతే డిగ్రీ డిస్కంటిన్యూ అయిపోయినట్టుగా అతనికి ఎలాంటి సర్టిఫికేట్ అనేటువంటిది ఉండదు. ఉదాహరణకి ఇంటర్మీడియేట్ చేశాడు. చేసి డిగ్రీ ఏదో ఒకటి బీఏనో, బీకామో, బీఎస్సీలోనో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత ఒక 1 ఇయర్‌కో, 2 ఇయర్స్‌కో అతను డిస్కంటిన్యూ అయ్యాడు. డిస్కంటిన్యూ అయితే అతని క్వాలిఫికేషన్ ఇంటర్మీడియేట్ గానే ఉంటుంది. ఎందుకంటే డిగ్రీ డిస్కంటిన్యూ అయ్యాడు కాబట్టి. ఈ డిస్కంటిన్యూ వల్ల ఏమవుతుంది? తను ఎంతవరకైతే పరిజ్ఞానం నేర్చుకున్నాడో అది వృధా అవుతుంది. దానికి ఒక సర్టిఫికేషన్ అనేటువంటిది లేదు. తర్వాత డిస్కంటిన్యూ అయ్యాడు కాబట్టి తర్వాత ఎడ్యుకేషన్ కొనసాగించడానికి అది ఒక ఆటంకంగా మారుతూ ఉంది. సో దానితో అది ఒక అదొక అడ్డంకిగా ఉండిపోయి ఇక అంతటితో విద్యను ఇక కొనసాగించలేక ఏదో రకమైనటువంటి ఉపాధిని ఎంచుకునే విధంగా యువత ఎక్కువగా మల్లుతున్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితి ఉండకూడదు అనే ఉద్దేశంతో డిగ్రీలో ఫస్ట్ ఇయర్ చదివి డిస్కంటిన్యూ అయినా, సెకండ్ ఇయర్ చదివి డిస్కంటిన్యూ అయినా దానికి ఒక సర్టిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది. సర్టిఫికేషన్ ఉండి దాని తర్వాత మళ్ళీ కంప్లీట్ చేసుకునే విధంగా, తర్వాత దాన్ని కంటిన్యూ చేసుకునే విధంగా ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది ఇచ్చారు. తర్వాత ఇంకోటేంటంటే దీన్నే మనం మల్టిపుల్ అని చెప్పేసి మనకంటున్నారు. అంటే అనేక రకాల అంశాలకు, అనేక రకాల ఫ్లెక్సిబిలిటీలకు అవకాశం అనేటువంటిది ఇక్కడ ఇచ్చారు. అంటే ఇప్పుడు మనకు బీఏ చదివారు, తనకిష్టం లేదు. తర్వాత బీకామ్‌లోకి మారడం, తర్వాత బీఎస్సీలోకి మారడం. ఇలాంటివి మార్చుకునేటువంటి అవకాశం కూడా కల్పిస్తున్నారు. అందుకని అనేక కాలేజీలలో అనేక కోర్సులు ఆఫర్ చేయాలి. అన్ని కోర్సులు ఆఫర్ చేసే విధంగా కాలేజెస్ ఉండాలి, కళాశాలలు ఉండాలి అని చెప్పేసి ఈ జాతీయ విద్యా విధానంలో పేర్కొనడం జరిగింది. ఓకేనా. సో ఎడ్యుకేషన్ అనేటువంటిది తన హైయర్ ఎడ్యుకేషన్ అనేటువంటిది కూడా తనకు అనుకూలంగా తనకి అనుగుణంగా కంప్లీట్ చేసే విధంగా కూడా చాలా మార్పులు అనేటువంటివి, సమగ్రమైనటువంటి మార్పులు అనేటువంటివి తీసుకొచ్చారు. ఇక తర్వాత డిగ్రీ తర్వాత ఈ ఎంఫిల్ అనేటువంటివి ఏమీ లేకుండా డైరెక్ట్ పీహెచ్‌డీ చేసే విధంగా కూడా మనకు తీసుకున్నారు. డిగ్రీ కంప్లీట్ అయిపోతే పీహెచ్‌డీ చేయొచ్చు. సో ఎంఫిల్ అనేటువంటి కోర్స్ అనేటువంటిది ఇక ఉండదు. దాన్ని పూర్తిగా తీసేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా. ఇది మనకు ఈ విద్యా వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పులు. ఇక తర్వాత ఇంకా మనం తీసుకుంటే ఉపాధ్యాయ విద్య ఎక్కువ మంది ఈరోజు ఈ జాతీయ విద్యా విధానం అనేటువంటిది కంపల్సరీగా మనకు డీఎస్సీ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు అది సిలబస్‌లో అంతర్భాగం. సో గ్రూప్స్, సివిల్స్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకు కూడా ఇది మనకు వచ్చేటువంటి అంశాలే. ఇక్కడ జాతీయ విద్యా విధానంలో మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ టీచర్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, ఉపాధ్యాయ విద్య ఏదైతే ఉందో దానిలో కూడా మార్పులు తీసుకొచ్చారు. ఏంటి అంటే ఇంతకుముందు మనకు బీఈడీ కోర్స్ అని చెప్పేసి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి మనకు 2 ఇయర్ ఫస్ట్ మొన్నటి వరకు 1 ఇయర్ ఉండేది మన స్టేట్‌లో. దాన్ని ఇప్పుడు 2 ఇయర్స్ చేశారు. ఇప్పుడు దాన్ని 4 ఇయర్స్ చేయబోతున్నారు. ఓకేనా. సో ఇంటిగ్రేటెడ్ కోర్స్‌గా దాన్ని 4 ఇయర్స్ చేయబోతున్నారు. ప్రధానంగా ఈ బ్యాచిలర్ ఎడ్యుకేషన్ అనేటువంటి ఉపాధ్యాయ విద్యా కోర్సు యొక్క లక్ష్యం కూడా ఏంటి అంటే గ్రామీణ, గిరిజన ప్రాంతాల విద్యార్థుల యొక్క నైపుణ్యాన్ని పెంచే విధంగా ఈ ఉపాధ్యాయ విద్యా కోర్సు ఉండబోతుంది. అర్థమవుతుందా? గ్రామీణ, గిరిజన ప్రాంతాల విద్యార్థుల నైపుణ్యతను పెంపొందించే విధంగా, విద్యా నాణ్యతను
పెంపొందించే విధంగా ఉపాధ్యాయ విద్యా కోర్సు ఉండబోతుంది. 4 సంవత్సరాల ఉపాధ్యాయ విద్యా కోర్స్ అనేటువంటిది రాబోతుంది. ఓకేనా? సో, ఉపాధ్యాయ విద్యా కోర్సులో కూడా చాలా మార్పులు తీసుకురాబోతున్నారు. సమగ్రమైనటువంటి మార్పులు తీసుకురాబోతున్నారు. ముఖ్యంగా మనకు డిజిటల్ క్లాసెస్ అనేటువంటివి ఈరోజు డిజిటల్ లిటరసీ అనేటువంటిది స్టార్ట్ అయిపోయింది. సో, కాబట్టి ఆ విధంగా డిజిటల్ క్లాసెస్‌ను నడిపే విధంగా ఈ ఉపాధ్యాయ విద్యలో భాగంగా వీళ్ళకు నేర్పించడం అనేటువంటిది ఉంటుంది. అదే విధంగా ఉపాధ్యాయులలో కూడా సృజనాత్మకతను పెంచే విధంగా మరియు విద్యా ప్రమాణాలను పెంచే విధంగా వారికి అనేక రకాల కార్యక్రమాల ద్వారా కూడా ఉపాధ్యాయ విద్యను పూర్తి చేస్తారు. తర్వాత ఉపాధ్యాయులుగా వాళ్ళు వృత్తిలో జాయిన్ అయిన తర్వాత మెయిన్‌గా గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ గురించే చెప్పింది ఇందులో అని చెప్పాను కదండీ! సో, బీఎడ్ కంప్లీట్ చేసుకొని ఎవరైతే రిక్రూట్‌మెంట్ ద్వారా డీఎస్సీ రిక్రూట్‌మెంట్ ద్వారా స్కూల్‌లో జాయిన్ అవుతారో, జాయిన్ అయిన తర్వాత వాళ్ళ పెర్ఫార్మన్స్‌ని బట్టి వారి ప్రమోషన్స్‌ను కూడా ఇక్కడ మార్చారండి. వారి పెర్ఫార్మన్స్‌ని బట్టి ప్రమోషన్స్. ఇంతకుముందు ఎలా ఉండే అంటే మనకు కొన్ని ప్రమోషన్స్ అనేటువంటివి స్కూల్ లెవెల్‌లో టీచర్స్‌కి అనేటువంటివి ఉండేవి కాదు. ఓకేనా? కొద్ది మాత్రమే ఉండేది. ఇప్పుడేం చేశారంటే ఎవరైతే ప్రైమరీ స్కూల్‌లో కానీ, తర్వాత అంటే మనకి ఎక్కడ 12థ్ స్టాండర్డ్ వరకు ఇంకా కరెక్ట్ తీసుకుంటే ఫస్ట్ నుంచి 12థ్ స్టాండర్డ్ స్కూళ్ళల్లో పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో, వారి యొక్క సీనియారిటీని బట్టి, వారి పెర్ఫార్మన్స్‌ని బట్టి వారికి ప్రమోషన్స్ అనేటువంటివి ఉంటాయి అన్నారు. ఆ ప్రమోషన్స్ కూడా ఎలా అంటే, సో, మనకు విద్యా పరిపాలన విభాగంలో ఎక్కువగా ఉపాధ్యాయులనే తీసుకోవాలి. అంటే ఎంఈఓ అంటాం మనం. ఓకే. మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అని చెప్పేసి మండల విద్యా అధికారి. ఓకేనా? డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అని చెప్పేసి జిల్లా విద్యా అధికారి అని చెప్పేసి మనకున్నాయి. సో, ఇక్కడ మండల విద్యా అధికారి కానీ, జిల్లా విద్యా అధికారి గాని ఇవి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్స్‌లో కూడా తీసుకుంటున్నారు. ఓకేనా? గ్రూప్ 2, గ్రూప్ 1 రిక్రూట్‌మెంట్ ద్వారా తీసుకుంటున్నారు. ఇక ఇవి తగ్గిపోతాయి. అలా కాకుండా ఎవరైతే ఉపాధ్యాయులుగా వృత్తిని కొనసాగిస్తున్నారో వారి సీనియారిటీ వారి యొక్క పనితనాన్ని బట్టి వారికి ప్రమోషన్స్ అనేటువంటివి వారు ఒకవేళ విద్యా పరిపాలనలో వారికి ఆసక్తి ఉంటే వారిని ఎంఈఓ, డీఈఓలుగా వాళ్ళని ప్రమోట్ చేసే విధంగా ఈ విద్యా విధానంలో అంశాలను చేర్చారు. అదే విధంగా ఉపాధ్యాయ విద్య వైపు కూడా వెళ్ళొచ్చు. అంటే స్కూల్ స్కూల్ లెవెల్‌లో టీచర్‌గా పనిచేసినటువంటి వ్యక్తి సో, తన యొక్క సీనియారిటీని బట్టి, తన పెర్ఫార్మన్స్‌ని బట్టి తను ఈ ఎడ్యుకేషన్ కాలేజ్ మన ఏంటిది టీచర్ ఎడ్యుకేషన్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అంటే డీఎడ్, బీఎడ్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో అలాంటి కళాశాలల్లో కూడా వాళ్ళు లెక్చరర్‌గా ప్రమోట్ అయ్యేటువంటి అవకాశాన్ని ఇక్కడ కల్పిస్తున్నారు. ఓకేనా? తర్వాత కాలేజీలలో లెక్చరర్‌గా కూడా తను ప్రమోట్ అయ్యేటువంటి విధంగా కూడా ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. అంటే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌కు అవకాశాన్ని తగ్గించి స్కూల్‌లో పనిచేసేటువంటి గవర్నమెంట్ స్కూల్‌లో పనిచేసేటువంటి టీచర్స్‌కే వారి పెర్ఫార్మన్స్‌ని బట్టి, వారి సీనియారిటీని బట్టి వారికి ప్రమోషన్ ద్వారా ఎంఈఓ, డీఈఓలుగా మరియు డిస్ట్రిక్ట్ మన ఈ ఏంటిది టీచర్ ఎడ్యుకేషన్ కళాశాలల్లో అవకాశం కల్పించాలి అని చెప్పేసి మనకు ఈ విద్యా విధానంలో పేర్కొనడం జరిగింది. ఇక మరొక విషయం ఏమిటి అంటే ఉపాధ్యాయులు కూడా ఉపాధ్యాయులు కూడా వారి యొక్క పనితనాన్ని పెంచుకునే విధంగా ఉండాలి అని చెప్పేసి అన్నారు. అంటే సో, కారణం లేకుండా స్కూలుకు రాకపోవడం కానీ, అనుమతి లేని సెలవు అంటే పర్మిషన్ లేకుండా లీవ్ తీసుకోవడం కానీ, ఇలాంటివి ఉండకూడదు. దీనికి పూర్తి రెస్పాన్సిబిలిటీగా టీచర్స్ అనేటువంటి వాళ్ళు ఉంటారు అని చెప్పేసి అన్నారు. అంటే వారిపై కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలి. ఒక రెస్పాన్సిబిలిటీగా పని చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే విద్యా విధానం ఎంత బాగా చేసుకున్నా కూడా దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసేది మళ్ళీ ఉపాధ్యాయులే. ఉపాధ్యాయులు కూడా నిబద్ధతతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి, సో, వాళ్ళపైన కూడా కొన్ని క్రమశిక్షణాపరమైనటువంటి నిబంధనలు ఈ విద్యా విధానంలో తీసుకురావడం జరిగింది. తర్వాత ఇంకొక విషయం ఏమిటి అంటే, ఇక ఉపాధ్యాయులకు ఈ ట్రాన్స్‌ఫర్స్ అనేటువంటివి కొంత ఇబ్బంది కలిగిస్తున్నాయి. స్కూల్ టీచర్స్‌కి మెయిన్‌గా మనం తీసుకుంటే, సో, ట్రాన్స్‌ఫర్స్ అనేటువంటివి 5 ఇయర్స్‌కోసారి ట్రాన్స్‌ఫర్స్ అనేవి ఎక్కువగా ట్రాన్స్‌ఫర్స్ కావడం అనేటువంటిది కూడా సో, వాళ్ళకి కొన్ని ఇబ్బందికరంగా ఉన్నాయి. వారి ఆప్షనల్‌గా దాన్ని తీసుకుంటే ఒకే వద్ద వాళ్ళు లాంగ్ టర్మ్ పనిచేసే విధంగా ఒకే ప్లేస్‌లో వాళ్ళు స్కూల్ టీచర్‌గా లాంగ్ టర్మ్ పనిచేసే విధంగా కూడా వెసులుబాటు కల్పించాలి అని చెప్పేసి ఈ జాతీయ విద్యా విధానంలో పేర్కొనడం జరిగింది. దానివల్ల ఏమవుతుంది? తను ఏ ప్రాంతంలో అయితే స్కూల్ టీచర్‌గా అపాయింట్ అయ్యాడో అక్కడే కానీ లేదా దాని నియర్ బై కానీ వాళ్ళ సొంత ఊరు ఉంటే అక్కడే వాళ్ళు స్థిరపడి స్కూల్‌కి ఎక్కువగా తను పని చేయడానికి ఆసక్తి చూపుతాడు. ఈ సెలవులు పెట్టకుండా తను పూర్తిగా పని చేయడానికి అవకాశం ఉంటుంది. అక్కడే తన ఫ్యామిలీ సెటిల్ అయిపోతూ ఉంటుంది. అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి కాబట్టి, ఈ ట్రాన్స్‌ఫర్ వల్ల తన ఫ్యామిలీ లైఫ్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది కాబట్టి, తను కూడా స్కూల్ పైన కాన్సంట్రేషన్ చేయకపోవడం ఇదంతా జరుగుతుంది కాబట్టి, మొత్తానికి విద్యా ప్రమాణాల స్థాయిని పెంచాలి అనుకుంటున్నాం కాబట్టి, విద్యార్థుల యొక్క భవిష్యత్తు మెరుగ్గా ఉండాలనుకుంటున్నారు కాబట్టి, ఉపాధ్యాయులకు కూడా అనుకూలమైనటువంటి
నిబంధనలు ఈ విద్యా విధానంలో తీసుకొచ్చారు. అదే మనకు ఒకే ప్రాంతంలో ఎక్కువ కాలం కొనసాగే విధంగా, ట్రాన్స్‌ఫర్స్ లేకుండా ఎక్కువ కాలం కొనసాగే విధంగా ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది కూడా కల్పించాలి అని చెప్పేసి ఈ విద్యా విధానంలో మనకు పేర్కొన్నారు. ఓకేనా? ఇక తర్వాత గవర్నమెంట్ సంబంధించినటువంటి దానిలో కూడా మనకు జీడీపీ 6% కంపల్సరీగా విద్యపైయే ఖర్చు చేయాలి అని చెప్పేసి అన్నారు. అంటే మొత్తం మనకు ఈ జీడీపీలో 6% వరకు మనకు వచ్చినటువంటి దాన్ని మొత్తం కూడా విద్యపైనే ఖర్చు చేయాలి. విద్యపై ఎక్కువ ఖర్చు చేయాలి. విద్యపై చేసినటువంటి ఖర్చుకు జవాబుదారీతనంగా మనకు చూపించాలి అనేటువంటిది కూడా ఉంది. తర్వాత కొన్ని ప్రత్యేక విద్యా మండలాలు కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఇందులో ఉందండి. ప్రత్యేక విద్యా మండలాలు. అంటే ఎక్కడైతే వెనకబడిన ప్రాంతాలు ఉంటాయో, ఎక్కడైతే మనకు ఎక్కడైతే స్కూల్స్ డ్రాప్ ఔట్స్ ఎక్కువగా ఉంటాయో, పిల్లలు స్కూల్ డ్రాప్ ఔట్స్ ఎక్కువగా ఉన్నారో, ఎక్కడైతే పిల్లలు స్కూల్‌కి వెళ్ళకుండా ఇంకా బాల కార్మికులుగా ఉన్నారో, ఆయా ప్రాంతాలలో ప్రత్యేక విద్యా మండలాలు ఏర్పాటు చేయాలి. ఈ ప్రత్యేక విద్యా మండలాల ద్వారా దానికి కారణాలు కనుక్కొని వారందరిని కూడా పాఠశాలలో చేర్చుకునే విధంగా, పాఠశాల విద్య వాళ్ళు పూర్తి చేసే విధంగా ప్రయత్నించాలి. దీనికోసం అయ్యే ఖర్చు 2:1 రేషియోలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి అని చెప్పేసి అన్నారు. 2:1 రేషియోలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రత్యేక విద్యా మండలాలను ఏర్పాటు చేసి వెనుకబడిన ప్రాంతాలలో, గిరిజన ప్రాంతాలలో ఎక్కడైతే డ్రాప్ ఔట్స్ ఎక్కువగా ఉంటాయో, పిల్లల డ్రాప్ ఔట్స్ ఎక్కువగా ఎక్కడైతే ఉంటాయో, ఎక్కడైతే బాలకార్మిక వ్యవస్థ ఎక్కువగా ఉంటుందో, ఓకేనా? సో, అక్కడ ఈ ప్రత్యేక విద్యా మండలాలు ఏర్పాటు చేసి వారికి పాఠశాల విద్య వాళ్ళు పూర్తి చేసే విధంగా, వారిని పాఠశాలలో చేర్చే విధంగా ప్రయత్నించాలి. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి. రాష్ట్ర ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వం దీనికయ్యే ఖర్చు భరిస్తారు. 2:1 రేషియోలో ఈ ఖర్చు భరించాల్సి ఉంటుంది అని చెప్పేసి అన్నారు. ఓకేనా? సో, ఇదొకటి. తర్వాత ఇంకా మనం తీసుకున్నట్లయితే, ఇంకా మనకి విద్యా వ్యవస్థలో మనం తీసుకున్నటువంటి మార్పులలో ప్రధానంగా తీసుకుంటే ఆహ్, బహుభాషా విధానం అంటే మనకు అనేక లాంగ్వేజెస్‌లో కూడా తన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకునే విధంగా ఉండాలి. ప్రాంతీయ భాష కావచ్చు, అది మాతృభాష కావచ్చు, ఇతర భాషలలో కూడా తన విద్యా బోధన పూర్తి చేసుకునే విధంగా, తన విద్యా కోర్సును పూర్తి చేసుకునే విధంగా ఉండాలి అన్నారు. తర్వాత ఏమన్నారంటే 2020 చివరి నాటికి అనుకున్నారు. అది సాధ్యమవుతుందో కాదో 2020 డిసెంబర్ నాటికల్లా అన్ని ప్రాంతీయ భాషలలో పాఠ్య పుస్తకాలు అనేటువంటివి ముద్రించబడి ఉండాలి. పాఠ్య పుస్తకాలు అనేవి ముద్రించబడి ఉండాలి. ఎందుకంటే ఇదంతా కరోనా ఎఫెక్ట్ ఇయర్ గానే మనకు మిగిలిపోతుంది. సో, నెక్స్ట్ ఇయర్ నుండి దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి, సో, ఆ రకంగా 2020 చివరి నాటికల్లా అన్ని పాఠ్య పుస్తకాలు అనేటువంటివి అన్ని ప్రాంతీయ భాషలలో ముద్రించబడి ఉండాలి అని చెప్పేసి ప్రధానంగా మనకు పేర్కొనడం జరిగింది. తర్వాత ఇంకా 2022 సంవత్సరం నాటికి పాఠ్య పాఠ్యాంశాలను కూడా మార్చబోతున్నారు. పాఠ్య ప్రణాళికలను కూడా మార్చబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు అనవసరమైనటువంటి అంశాలు ఎక్కువగా పిల్లలపై ఒత్తిడికి గురి చేస్తున్నాయి. ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా, ప్రస్తుత తరుణంలో ఉపాధి పొందే విధంగా అవసరమైనటువంటి విషయ పరిజ్ఞానం మాత్రమే పిల్లలకు అవసరము. సో, దాన్ని మాత్రమే అందించాలి. ఆ విధంగా పాఠ్య ప్రణాళిక, పాఠ్య పుస్తకాలను కూడా మార్చాలి. అయితే ఇది 2022 నాటికి దీన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికిప్పుడు దీన్ని మార్చడం అనేటువంటి ప్రయత్నం జరగదు. సో, 2022 నాటికి అని అన్నారు. అంటే మొత్తానికైతే 2030 సంవత్సరం నాటికి అందరికీ నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యము. ఇందులో 3-18 సంవత్సరాల వయస్సు పిల్లలను మనకు టార్గెట్‌గా తీసుకున్నారు. అయితే 3-6 సంవత్సరాలు ఎవరైతే పూర్వ బాల్య దశ అంటాం. 3-6 సంవత్సరాల్లో పిల్లలందరికీ కూడా ఈ పూర్వ ప్రాథమిక విద్య అందేలా 2025 సంవత్సరం వరకు లక్ష్యం పెట్టుకున్నారండి. ఓకేనా? 3-18 సంవత్సరాల పిల్లలందరికీ ఏమో ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందేలా మనకు 2030 సంవత్సరం వరకు టార్గెట్ పెట్టుకుంటే, పూర్వ బాల్య దశ అని ఏదైతే ఉందో, పూర్వ ప్రాథమిక విద్య అని చెప్పేసి ఏదైతే ఉందో, అది 3-6 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య లేదా పూర్వ బాల్య దశ అనేటువంటిది 2025 సంవత్సరం నాటికి పూర్తవ్వాలి. అంటే అందరి పిల్లలకు కూడా ఆ పూర్వ ప్రాథమిక విద్య అందుబాటులోకి రావాలి అనేటువంటిది మనకు ప్రధానంగా తీసుకున్నారు. ఇక తర్వాత విద్యా మన ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్‌లో కూడా ఒక మార్పు తీసుకొస్తున్నారండి. సో, అదేమిటి అంటే, సో, మనకు మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం అనేటువంటిది కూడా తీసుకురాబోతున్నారండి. సో, అల్పాహారం అంటే ప్రొద్దున మార్నింగ్ అనేటువంటిది వాళ్ళకి స్కూల్‌కి రాగానే బ్రేక్‌ఫాస్ట్ అనేటువంటిది కూడా ఏదైనా టిఫిన్ రూపంలో కూడా ప్రొవైడ్ చేయాలి. తర్వాత మధ్యాహ్న భోజనం అనేటువంటిది యథావిధిగా కొనసాగించాలి. ఎందుకంటే
పోషణతో పాటు ఉన్నత విద్య అనేటువంటిది ఈ విద్యా విధానంలో లక్షణ పెట్టారు. పోషణతో పాటు ఉన్నత విద్య అంటే పిల్లలకు పౌష్టిక ఆహారము అందిస్తూనే ఉన్నత విద్య అనేటువంటిది విద్యా ప్రమాణాలు అనేటువంటి మెరుగుపరచాలి అనేది లక్ష్యంగా ఉంది కాబట్టి సో అల్పాహారం అనేటువంటిది అందించాలి అని చెప్పేసి సో దీన్ని మన కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానంలో పేర్కొంది. దీనిపై అన్ని రాష్ట్రాలు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం తప్పనిసరిగా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల యొక్క పనితీరును మెరుగుపరిచే విధంగా, ప్రభుత్వ పాఠశాలలు అనేటువంటివి విస్తరించే విధంగా, ప్రభుత్వ పాఠశాలల యొక్క మూసివేత అనేది తగ్గే విధంగా అనేక అంశాలపైన కూడా ఇందులో జాతీయ విద్యా విధానంలో ఉన్నాయి. అందులో ఏంటో ఒకసారి చూద్దాం చూడండి. ఒక క్లస్టర్ ఏర్పాటు చేయాలి అని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో ఒక సముదాయాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పారు. ఏంటిదంటే 10 లేదా 20 10-20 ప్రభుత్వ పాఠశాలలు అనేవి ఒక క్లస్టర్‌గా, ఒక పాఠశాలల సముదాయముగా, కేవలం ప్రభుత్వ పాఠశాలలేనండి. 10-20 ప్రభుత్వ పాఠశాలలు అనేవి ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేయాలి. ఈ క్లస్టర్‌గా ఏర్పాటు చేయడం వల్ల ఏమవుతుంది? చిన్న పాఠశాలలు ఏవైతే ఉన్నాయో, చిన్న పాఠశాలలు అంటే ఏమిటి? తక్కువ స్ట్రెంత్ ఉన్నటువంటి పాఠశాలలు ఏవైతే ఉన్నాయో, తర్వాత ఎక్కడైతే ఉపాధ్యాయుల రిక్రూట్‌మెంట్ పూర్తిగా లేదో, ఎక్కడైతే ఉపాధ్యాయుల కొరత ఉందో, ఎక్కడైతే మౌలిక సౌకర్యాల కొరత ఉందో, ఎక్కడైతే బోధనా ఉపకరణాల కొరత ఉందో, ఓకేనా? సో ఇవన్నిటిని కూడా ఈ 10-20 పాఠశాలలతో ఏర్పడినటువంటి క్లస్టర్‌లో ఈ ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా ఒక క్లస్టర్‌గా ఏర్పడి ఆ సమస్యల పరిష్కారం అనేవి వాటికంతట అవే చేసుకునే విధంగా దోహదపడుతుంది అని చెప్పేసి అన్నారు. అర్థమవుతుందా అండి? సో ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు చూడండి, మనకు ఇందులో విద్యా విధానాలు కూడా మనకు స్ట్రెంత్ ఎంత ఉండాలని చెప్పారు. 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు తప్పనిసరిగా ఉండాలి అని చెప్పారు. 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు తప్పనిసరిగా ఉండాలి. ఇది విద్యా హక్కు చట్టంలో ఆల్రెడీ ఉంది. సో అదే అంశాన్ని ఇందులో కూడా మెన్షన్ చేశారు. అయితే ఈ రోజు మనకు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే 2014 నుంచి 2018 సంవత్సరం వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ స్కూల్స్‌లో గవర్నమెంట్ స్కూల్స్‌లలో టీచర్స్ రిక్రూట్‌మెంట్ చేయకుండా వాయిదా వేసుకుంటూ వచ్చింది. అంటే డీఎస్సీ కండక్ట్ చేయకుండా వాయిదా వేసుకుంటూ వచ్చింది. దీనికి కారణం ఏమని చెప్పుకుంటూ వచ్చింది అంటే, చాలా పాఠశాలలలో స్ట్రెంత్ తక్కువుంది. కొన్ని స్కూళ్ళల్లో 10 మందే ఉన్నారు. కొన్ని స్కూళ్ళల్లో 6, 7గురే ఉన్నారు పిల్లలు. సో అలాంటి స్కూల్స్‌ను మనం టీచర్స్ రిక్రూట్‌మెంట్ చేసి రన్ చేయలేము. కాబట్టి వాటినన్నిటిని మూసివేయాలని గవర్నమెంట్ భావిస్తుంది అని చెప్పేసి చాలా సార్లు గవర్నమెంట్ సుప్రీం కోర్ట్‌కి చెప్పడం జరిగింది. ఎందుకంటే మనకు విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రతి సంవత్సరము ప్రభుత్వ పాఠశాలలలో ఉపాధ్యాయుల యొక్క నియామకాలనేవి జరగాలి. ఉపాధ్యాయ ఖాళీలు అనేటువంటివి ఉండకూడదు. అర్థమవుతుందా? నువ్వు ఎన్ని మౌలిక సౌకర్యాలు, పాఠశాలల యొక్క సామాగ్రి ఎంత సమకూర్చినా కూడా ఉపాధ్యాయులు లేకపోతే వృధా కదా! అందుకనే ఉపాధ్యాయుల ఖాళీలు అనేటువంటివి లేకుండా ప్రతి సంవత్సరం రిక్రూట్‌మెంట్ జరిపేలా డీఎస్సీ కండక్ట్ చేయాలనేది విద్యా హక్కు చట్టం 2009 అనేది చెప్తుంది. అయితే దాన్ని మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో 2015 ఏప్రిల్ 1 నుంచి పూర్తి స్థాయిలో అన్ని అంశాలు ఇంప్లిమెంటేషన్‌లోకి రావాలి అని చెప్పేసి ఒక ఒప్పందం ఉంది. ఎందుకంటే 2009 విద్యా హక్కు చట్టం అనేది 2010 ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోనికొస్తే, జమ్మూ కాశ్మీర్ మినహా దేశవ్యాప్తంగా అమల్లోనికొస్తే, అందులో ఉన్నటువంటి కొన్ని నిబంధనలు మాత్రం 2 తెలుగు రాష్ట్రాలలో 2015 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోనికి వచ్చే విధంగా ఈ ఉమ్మడి రాష్ట్రం కేంద్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం 2015 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఉపాధ్యాయ నియామకాల భర్తీ అనేది ప్రతి సంవత్సరం చేయాల్సి ఉండి చేయలేకపోవడానికి కారణం ఏంటి అని సుప్రీం కోర్టు పదే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రశ్నించినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చినటువంటి ఆన్సర్ ఒకటి. ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులు అనేవారు చాలా తక్కువ ఉంది. స్ట్రెంత్ చాలా తగ్గిపోతుంది. సో అలా స్ట్రెంత్ తక్కువ ఉన్నటువంటి పాఠశాలను రన్ చేయడం అనేటువంటిది, నిర్వహణ ఖర్చు అనేటువంటిది ఎక్కువవుతుంది. నిర్వహణ వ్యయం అనేటువంటిది పెరుగుతుంది. అది అనవసరమైనటువంటి వ్యయం అవుతుంది. ఎక్కడైతే స్ట్రెంత్ ఎక్కువ ఉందో దాన్ని మనం మెరుగుపరుచుకుంటే సరిపోతుంది. స్ట్రెంత్ తక్కువ ఉన్న పాఠశాలలను క్లోజ్ చేయడమా లేదా వేరే స్కూల్‌లో మెర్జ్ చేయడమో జరగాలి అని చెప్పేసి సుప్రీం కోర్టుకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సమర్పించినప్పుడు సుప్రీం కోర్ట్ ఏమని చెప్పిందంటే, ఏ పాఠశాలను కూడా మూసివేయడానికి వీలు లేదు. ఎందుకంటే విద్యా హక్కు చట్టం ప్రకారము మనకు 1 కిలోమీటర్ పరిధిలో ప్రైమరీ స్కూల్, 3 కిలోమీటర్ పరిధిలో అప్పర్ ప్రైమరీ స్కూల్, 5 కిలోమీటర్ పరిధిలో హై స్కూల్ ఉండాలి. కంపల్సరీ ఏర్పాటు చేయాలి అని చెప్పేసి విద్యా హక్కు చట్టం చెప్తున్నప్పుడు, మీరు పాఠశాలలు ఏర్పాటు చేసే లక్ష్యాన్ని పోయి పాఠశాలలో స్ట్రెంత్ లేవని మూసివేస్తే ఎలా? అసలు పాఠశాలలో స్ట్రెంత్ ఎందుకు తగ్గుతుందో మీరు అధ్యయనం చేయండి. స్ట్రెంత్‌ను పెంచే విధంగా మీరు స్ట్రెంత్‌ను పెంచే విధంగా ప్రయత్నాలు ప్రారంభించండి. అంతేకాని ఏ స్కూల్ మూసివేయడానికి వీల్లేదు అని చెప్పేసి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో
ఇక తప్పని పరిస్థితులలో 2018లో డిఎస్సి రిక్రూట్మెంట్ అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. సో ఈ రిక్రూట్మెంట్ తీసుకొచ్చినప్పుడు కూడా కొంత మాత్రమే రిక్రూట్మెంట్ చేశారు. అయితే మరి ఈ ప్రభుత్వ పాఠశాలలు స్ట్రెంత్ లేనటువంటి పాఠశాలల పరిస్థితి ఏంటి అని చెప్పేసంటే, ఇప్పుడు ఈ క్లస్టర్ ద్వారా ఆ సమస్య పరిష్కారం కాబోతుంది. 10-20 ప్రభుత్వ పాఠశాలలనేవి ఒక క్లస్టర్ కాబోతున్నాయి కదా! ఈ క్లస్టర్‌కు మాధ్యమిక దశ ప్రిన్సిపల్ ఓకేనా? అంటే ఏదైతే మనకు 12థ్ స్టాండర్డ్ అని చెప్పేసి సారీ 10థ్ స్టాండర్డ్ వరకు స్కూల్ ఉంది. 12థ్ స్టాండర్డ్స్ వరకు ఉన్నటువంటి దానిలో ప్రిన్సిపల్ ఎవరైతే ఉంటారో ఆ ప్రిన్సిపల్ ఈ క్లస్టర్‌కు చైర్మన్‌గా ఉంటారు. ఈ క్లస్టర్‌కు చైర్మన్‌గా ఉంటారు. 10-20 ప్రభుత్వ పాఠశాలలు క్లస్టర్‌గా ఉంటాయి. దీనికి ఒక పాఠశాల ప్రిన్సిపల్ దీనికి చైర్మన్‌గా ఉంటారు. ఉండి ఇందులో స్ట్రెంత్ లేనటువంటి స్కూల్స్ కానీ, చిన్న పాఠశాలలు కానీ ఓకేనా? సో ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ సమస్యలు వీరికి వీరే పరిష్కారం చేసుకుంటారు. అంటే ఉపాధ్యాయుల కొరత ఉన్న, బోధనా ఉపకరణాల కొరత ఉన్న, మౌలిక సౌకర్యాలు సరిగా లేకపోయినా వారికి వారే ఒక పరిపాలన విభాగంగా ఏర్పడి ఆ సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయడం. ఆ సమస్య పరిష్కారంలో అవసరమైతే దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యవస్థను ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో తీసుకురావాలి అని మనకు చెప్తున్నారు. ఎందుకంటే మనకు ఎక్కువగా గవర్నమెంట్ స్కూల్ టీచర్స్‌లో సొసైటీస్ మనకు సంఘాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం పదే పదే చెప్తుంటది. ఉపాధ్యాయ సంఘాలు మీరు ఏర్పాటు చేసి స్కూల్‌కు సంబంధించినటువంటి దాన్ని మీరు డిస్టర్బ్ చేస్తున్నారు. మీరు హక్కుల కోసం, మీ జీతాల కోసమే ఫైట్ చేస్తున్నారు అంటే ఏదైనా రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా ఒక యూనియన్ ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం రాజ్యాంగం కల్పిస్తుంది. అర్థమవుతుందా? సో ప్రతి ఒక్కరికి కూడా యూనియన్ ఏర్పాటు చేసుకునే అవకాశం 19 ఆర్టికల్ ప్రకారం సంఘాలను, సంస్థలను ఏర్పాటు చేసుకునే అధికారం ఉంది. అది ఉపాధ్యాయులే కాదు, ఇతర గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఉపాధ్యాయులే అని చెప్పేసి తప్పు మాట అది. అయితే ఇక్కడ ఈ సంఘాలు ఏవైతే ఇంతకుముందు వారి జీతాల కోసం కావచ్చు, వారి యొక్క హక్కుల కోసం కావచ్చు ఏర్పాటు చేసుకున్నప్పుడు అందులో పాఠశాలల్లో కూడా కొన్ని సమస్యలను కూడా తీసుకొచ్చారు వాస్తవానికి. ప్రభుత్వ టీచర్స్ పాఠశాలల్లో కొన్ని సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. వాటిని మెరుగుపరచాలి అని చెప్పారు. కొన్ని వాల్యుబుల్ సజెషన్స్ కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చారు. కానీ ఇవి ఎక్కువగా మనకు ప్రచారం కాకుండా ఏమున్నా వారికి సంబంధించినటువంటి పర్సనల్‌గా వారి యొక్క లైఫ్‌కి సంబంధించిందే మనకు హైలైట్ చేస్తూ మీడియా చేసింది. కానీ వాస్తవానికి పాఠశాలలలో వాళ్ళు విద్యా బోధన సరిగ్గా చేయాలి అనుకున్న కొన్ని సౌకర్యాలు లేకపోవడం కానీ, కొన్ని ఇబ్బందులు ఉండడం కానీ, అవి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినప్పుడు ప్రభుత్వం వాటిని పూర్తి స్థాయిలో పరిష్కారం చేయడంలో కొంత ఆలస్యం కావడం, ఇవన్నీ కొంత అవరోధాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఈ అవరోధాలన్నీ పోతాయి. ఎందుకంటే ఈ 10-20 ప్రభుత్వ పాఠశాలలు ఒక యూనియన్‌గా ఏర్పడితే, ఒక క్లస్టర్ ఏర్పడతాయి కాబట్టి, ఇందులో ఒక స్కూల్ ప్రిన్సిపలే దీనికి చైర్మన్‌గా ఉంటారు కాబట్టి, ఇందులో పెద్ద పాఠశాలలు, చిన్న పాఠశాలలు అన్నీ కలిసి అందరికీ విద్య అందించే లక్ష్యాన్ని సమగ్రంగా వాళ్ళు పూర్తి చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఏ సమస్య ఉన్నా వాళ్ళకి వాళ్ళే పరిష్కారం. ఉదాహరణకు ఒక స్కూల్‌లో మ్యాథ్స్ టీచరు మనకు లీవ్ పెట్టడం గాని, లేకపోతే ట్రాన్స్‌ఫర్ అవ్వడం జరిగింది. లేకుంటే అతను సస్పెన్షన్‌లో ఉన్నాడు. ఓకేనా? లాంగ్ లీవ్ పెట్టాడు. ఏదో ఒకటి జరిగింది. సో, ట్రాన్స్‌ఫర్ అయిన తర్వాత అక్కడ పోస్టింగ్ మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వలేదు. ఇవన్నీ ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళకి అకాడమిక్ ఇయర్ ఎండింగ్‌కొచ్చింది. సిలబస్ కంప్లీట్ కావాల్సి ఉంది. అప్పుడేం చేస్తున్నారండి? విద్యా వాలంటీర్‌లని తీసుకుంటున్నారు. వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. విద్యా వాలంటీర్‌లు ఎవరైతే ఉన్నారో, ఒప్పంద ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో, వీరిని 2022 నాటికి పూర్తిగా తొలగించమని జాతీయ విద్యా విధానం చెప్తుంది. అర్థమవుతుందా? అర్హత లేని ఒప్పంద ఉపాధ్యాయులు అనే పదం అన్నాడు. అర్హత లేని మరియు ఒప్పంద ఉపాధ్యాయులు అనేటువంటి వారిని 2022 నాటికి పూర్తిగా తొలగించాలి అని అన్నారు. ఎందుకంటే ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ అనేది చాలా కఠినంగా ఉండాలని చెప్తుంది. ఇప్పటికీ డిఎస్సి రిక్రూట్మెంట్ కఠినంగా ఉంది. ఇంకా కఠినంగా ఉండాలని చెప్తున్నారు. అర్థమవుతుందా? ఇంకా కఠినంగా ఉండాలంటున్నారు. ఎలా అంటే స్కూల్స్ ఇప్పుడు టీచర్ రిక్రూట్మెంట్ అనేటువంటిది రేపు ఎలా జరగబోతుందంటే, ఫస్ట్ మనకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉంటుంది. ఓకేనా? ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ ఉండబోతుంది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష, ఇంటర్వ్యూ ఉండబోతుంది. తర్వాత బోధన ఏ విధంగా చేస్తున్నాడు అని చెప్పేసి క్లాస్ రూమ్ ఎగ్జామినేషన్ అనేటువంటిది కూడా టీచర్స్‌కు పెట్టబోతున్నారు. ఇది జిల్లా స్థాయిలోనే రిక్రూట్మెంట్ జరుగుతుంది. సో, డిఎస్సి లానే జిల్లా స్థాయిలో రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఈ రిక్రూట్మెంట్‌లో 3 స్టేజెస్ ఉంటాయి. అర్హత పరీక్ష ఉంటుంది. అంటే డిఎస్సి కావచ్చు, టెట్, డిఎస్సి లాగా ఒక ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఓకేనా? తర్వాత బోధనా పరీక్ష అనేటువంటిది ఉంటుంది. అంటే క్లాస్ రూమ్
బోధన అనేటువంటిది ఏ విధంగా చేస్తున్నారు అనేటువంటి పరీక్ష అనేటువంటిది ఉంటుంది. సో ఈ రకంగా కఠినంగా నాణ్యమైనటువంటి ఉపాధ్యాయుల యొక్క నియామకం జరిగే విధంగా వ్యవస్థ మారాలి అని చెప్పేసి జాతీయ విద్యా విధానం చెప్తుంది. సో ఈ రకంగా వచ్చినటువంటి వారు ఏదైనా ఒక పాఠశాల సమస్య ఉన్నా వాళ్ళకు వాళ్ళు ఒక క్లస్టర్‌గా ఉన్నప్పుడు ఆ సమస్యలు పరిష్కారం చేసుకుంటారు. అంటే ఒక స్కూల్‌లో మ్యాథ్స్ టీచర్ అందుబాటులో లేరు. వారు లాంగ్ లీవ్‌లో ఉన్నారు. లేదా ట్రాన్స్‌ఫర్ అయ్యారు. అక్కడ పోస్టింగ్ వేరే వారికి ఇవ్వలేదు. అప్పుడు పిల్లల యొక్క ఎడ్యుకేషన్‌కి అది ఇబ్బందవుతుంది. ఆ స్థానంలో విద్యా వాలంటరీని తీసుకుంటాం. విద్యా వాలంటరీకి అంతగా వారికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండొచ్చు. కానీ వాళ్ళకి బోధించేటువంటి పరిజ్ఞానం ఉందా? లేదా? ఇవన్నీ మనకు తెలియదు కదా! సో, కాబట్టి వాళ్ళని తీసుకోవడం వల్ల పిల్లల యొక్క ఎడ్యుకేషన్‌పై అది ఎఫెక్ట్ పడుతుంది. అసలే గవర్నమెంట్ స్కూల్స్ అంటేనే ఈరోజు మన తెలుగు రాష్ట్రాలలో గవర్నమెంట్ స్కూల్స్ అంటేనే ఎక్కువగా పేద కుటుంబాల పిల్లల్ని కూడా పంపించట్లేదు. ఓకేనా? పేద పిల్లలు, మధ్యతరగతి కుటుంబాల పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించడానికి ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఆదాయం వారికి అంతగా లేకపోయినా, ఆర్థిక స్తోమత అంతగా లేకపోయినా ప్రైవేట్ పాఠశాలలకే ఎందుకు పంపిస్తున్నారు? పాఠశాలలో మరి నాణ్యమైన విద్య అందుతుందా? అక్కడ వెల్ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్ టీచర్స్ ఉన్నారా అంటే అది కూడా ఉండదు. అక్కడ ఉండేటువంటి బట్టి విధానం, అక్కడున్న సమస్యలు వేరే వేరే ఉన్నాయి. అక్కడ ఫీజులెక్కువ, ఆర్భాటాలెక్కువ ఇవన్నీ కనబడుతున్నాయి. అయినా కూడా ఇదొక రకమైనటువంటి వాతావరణం మన దేశంలో ఏర్పడుతుంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఏర్పడుతుంది. గవర్నమెంట్ స్కూల్స్ అంటేనే గవర్నమెంట్ స్కూల్‌లో ఎవరు అంటే పిల్లలను పోషించేటువంటి ఆర్థిక స్తోమత లేని వాళ్ళు పంపిస్తారు అనేటువంటి ఒక అపోహ పోయింది. ఉదాహరణకేందంటే నేను చెప్పాలంటే మేము చదువుకున్నటువంటి రోజులలో గవర్నమెంట్ స్కూల్స్ మాత్రమే ఉండేవి. గవర్నమెంట్ స్కూల్‌లో మాత్రమే 10థ్ క్లాస్ వరకు అంటే ఏ క్యాస్ట్ వాళ్ళైనా, ఏ స్టాండర్డ్ ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్న వాళ్ళైనా గవర్నమెంట్ స్కూల్‌లోనే చదువుకునేవాళ్ళు. అలా మనకు 10థ్ క్లాస్ బ్యాచ్ అని చెప్పేసి ఒక పేరుండేది. ఇప్పటికి 10థ్ క్లాస్ బ్యాచ్ అంటే నేను చదువుకున్న రోజులలో 68 మంది అండి మేమందరం గూడా. అంటే మా 68 మంది 10థ్ క్లాస్ స్ట్రెంత్ అండి. ఒక గవర్నమెంట్ స్కూల్‌లో 68 మంది ఉంటారా? మా 6థ్ క్లాస్ స్ట్రెంత్ 108 ఉండేది. అది 10థ్ క్లాస్‌కొచ్చేసరికి 68 అయింది. ఆ 68 మంది ఒక 10థ్ క్లాస్ స్ట్రెంత్ గవర్నమెంట్ స్కూల్‌లో ఉండడం ఈరోజు చాలా తక్కువ. అంతే కాకుండా గవర్నమెంట్ స్కూల్‌లో పోటీ పడి చదవడం అనేటువంటిది ఉండేది. సో, సమాజంలో కూడా గవర్నమెంట్ స్కూల్స్‌పై మంచి నమ్మకం అనేది ఉండేది. గవర్నమెంట్ టీచర్స్ అంటే గౌరవం ఉండేది. గవర్నమెంట్ స్కూల్స్ అంటే చాలా పేరుండేది. పోటీ పడి పక్క ఊర్ల పాఠశాలలకు పోటీ పడి ఈ పర్సెంటేజ్ 10థ్ క్లాస్ పర్సెంటేజ్ తీసుకురావాలని పోటీ పడేవాళ్ళు. సో, అలాంటిది ఈరోజు తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుందంటే స్ట్రెంత్ తగ్గుతుంది. ఎక్కువగా ప్రైవేట్ ఎడ్యుకేషన్ అవుతుంది. ప్రైవేట్ ఎడ్యుకేషన్‌లో క్వాలిఫైడ్ ప్రొఫెషనల్ టీచర్స్ లేకపోయినా అక్కడికి ఎందుకు పంపిస్తున్నారు? అందుకనే గవర్నమెంట్ స్కూళ్ళల్లో టీచర్స్ రిక్రూట్‌మెంట్ అనేటువంటిది కఠినంగా ఉండాలి. ఈ టీచర్స్ రిక్రూట్‌మెంట్ తర్వాత ఏమైనా సమస్యలుంటే వాళ్ళకి వాళ్ళు పరిష్కారం చేసుకునే విధంగా ఒక క్లస్టర్ ఉండాలి. ఎక్కడైనా ఒక టీచర్ పోస్టింగ్ ఖాళీగా ఉంటే ఈ క్లస్టర్‌లో వేరే టీచర్ ద్వారా దాన్ని భర్తీ చేసుకునే విధంగా ఉండాలి. ఇవన్నీ కూడా మొత్తానికి విద్యా ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా ఉండాలి అని చెప్పేసి ఈ జాతీయ విద్యా విధానంలో ఈ అంశాన్ని పేర్కొనడం జరిగింది. ఓకేనా? మొత్తానికి ఇది గుర్తుంచుకోండి. 2022 నాటికి ఒప్పంద ఉపాధ్యాయులను పూర్తిగా తొలగించమని చెప్తుంది. ఒప్పంద ఉపాధ్యాయులు ఉండకూడదు. అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్‌లో రిక్రూట్‌మెంట్ ద్వారా వచ్చిన వాళ్ళే ఉండాలి. పర్మనెంట్ ఎంప్లాయీస్‌గా మాత్రమే ఉండాలి. ఎవరు కాంట్రాక్ట్ బేస్డ్ ఔట్‌సోర్సింగ్ విద్యా వాలంటీర్‌లుగా ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే దానివల్ల విద్యా ప్రమాణాలు అనేటువంటివి దెబ్బతింటాయి. క్వాలిఫైడ్ ప్రొఫెషనల్ టీచర్స్ ద్వారానే ఎడ్యుకేషన్‌ను పూర్తి చేయాలి. పిల్లల యొక్క భవిష్యత్ అనేటువంటిది ఉపాధ్యాయుల చేతిలో ఉంటుంది. ఆ ఉపాధ్యాయుడు సరి అయినటువంటి వ్యక్తి అయితేనే ఈ సమాజానికి భావి తరాలను ఒక ఉన్నతమైనటువంటి ఆదర్శప్రాయమైనటువంటి భారత పౌరులను తీర్చిదిద్దడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఉపాధ్యాయ వృత్తి గొప్పది. ఆ ఉపాధ్యాయ వృత్తిలో కూడా చాలా సమగ్రమైనటువంటి మార్పులు తీసుకురావాల్సి ఉంటుంది. వారికి కూడా ఎప్పటికప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి వారి యొక్క పరిజ్ఞానాన్ని పెంచుకునే విధంగా కూడా చేయాలి అని చెప్పేసి అన్నారు. అర్థమవుతుందండి? అప్‌డేట్ అవుతూ ఉండాలి. ఇప్పుడు మన కంప్యూటర్ ఎడ్యుకేషన్ అనేది వచ్చింది. చాలా స్కూళ్ళల్లో రిటైర్మెంట్‌కి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, లేదంటే ఒక స్కూల్ టీచర్‌గా పనిచేస్తూ ఒక 20 ఇయర్స్ అయినటువంటి వాళ్ళు కానీ, వీళ్ళిప్పుడు కంప్యూటర్ ఎడ్యుకేషన్‌కు అంతగా అందుబాటులో అనుకూలంగా ఉండకపోవచ్చు. కానీ కంపల్సరీ ఇప్పుడు కంప్యూటర్ ఎడ్యుకేషన్ అనేటువంటిది అవసరం. ఈరోజు మనం ప్రైవేట్ స్కూల్‌లో చూసుకుంటే మనకు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్‌లలోనే కంప్యూటర్ క్లాస్ అని చెప్పేసి కండక్ట్ చేస్తున్నారు. సో, గవర్నమెంట్ స్కూల్‌లో కూడా అలాంటివి తీసుకురావాలి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్‌లో మనకు సామగ్రి మన దాన్నేమంటారు బోధనా ఉపకరణాలనేవి తక్కువేం కాదు. చాలా గవర్నమెంట్ ఖర్చు చేస్తుంది. కానీ దీన్ని ఎక్కువ మనం యూజ్ చేయట్లేదు. కాబట్టి ఈ రకంగా కంప్యూటర్ పరిజ్ఞానం కూడా వాళ్ళకి అందే విధంగా, ఇంకా డిజిటల్ క్లాసెస్ కూడా నడిపించే విధంగా వాళ్ళకి ఎప్పటికప్పుడు కూడా ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తూ, ఉపాధ్యాయుల్లో కూడా ఉపాధ్యాయులు కూడా బోధనా ప్రవృత్తిని మార్చాలి.
బోధనా నైపుణ్యాన్ని వాళ్ళకు మెరుగుపరచాలి అని చెప్పేసి మనకు జాతీయ విద్యా విధానము చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో, ఈ రకంగా ఉపాధ్యాయ విద్యలో మరి ఇటు పాఠశాల విద్యలో మరియు తర్వాత ఉన్నత విద్యలో అనేక మార్పులు అనేటువంటివి రాబోతున్నాయి. ఇంకా దీనిలో ఉన్నటువంటి అంశాలు ఇంకా మనకు పూర్తిగా ఇంప్లిమెంటేషన్‌లోకొస్తే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఎంతవరకు ఉంటుంది అనేటువంటిది మనకు తెలుస్తుందండి. సో, ఇది విద్యా హక్కు చట్టానికి సంబంధించినటువంటి అమెండ్‌మెంట్ కూడా మనం చేయబోతున్నాం. ఓకే. సో, ఫైనల్‌గా దీనికి సంబంధించినటువంటి ముఖ్యాంశాలు మరొకసారి చెప్తాను వినండి. సో, జాతీయ విద్యా విధానం అనేటువంటిది మనకు స్వాతంత్ర్యం తర్వాత భారతదేశంలో 1968లో మొదటిసారిగా జాతీయ విద్యా విధానం తీసుకొచ్చారు. తర్వాత 1986లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఆహ్, జాతీయ విద్యా విధానాన్ని రెండవ జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చారు. దాని తర్వాత 34 సంవత్సరాల తర్వాత సో, మళ్ళీ మనకు నూతన జాతీయ విద్యా విధానం మూడవ జాతీయ విద్యా విధానంగా చెప్తాం. 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీ అనేటువంటిది ఇప్పుడు మనకు నిన్న క్యాబినెట్ ఆమోదం పొందింది. సో, ఇది చాలా సమగ్రమైనటువంటి మార్పులను మనకు ఈ జాతీయ విద్యా విధానంలో సూచిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఆహ్, కాలానికి అనుగుణంగా ఈ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఏందంటే సో, ఈ స్కూల్ ఎడ్యుకేషన్‌లోనే దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ గురించి గాని, ఓకేనా? దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ గాని, ప్రపంచ దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థ కానీ, ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ సంక్షోభాలు, సమస్యల గురించి కూడా ఈ స్కూల్ ఎడ్యుకేషన్‌లోనే పిల్లవాళ్ళకు అందే విధంగా ఉండాలి అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే మనకు కొన్ని టెక్నికల్ ఫీల్డ్‌లోకి ఎడ్యుకేషన్‌లోకి వెళ్ళినటువంటి వాళ్ళు సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ కానీ, మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ కానీ, ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ కానీ, మెడిసిన్ బ్యాక్‌గ్రౌండ్ కానీ ఇలాంటివి వెళ్ళిన వాళ్ళు సో, ఈ దేశానికి సంబంధించినవి, ప్రపంచానికి సంబంధించినటువంటి అంశాలపైన వాళ్ళు ఆసక్తి కలిగి ఉండట్లేదు. సో, దేశం, ప్రాంతీయ సమస్యలు, దేశం యొక్క సమస్యలు, దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ, దేశం ముందున్నటువంటి సవాళ్ళు, దేశం యొక్క ప్రత్యేకత అర్థమవుతుందా? దేశం యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉంది? ప్రతిదీ కూడా ఈ 12థ్ స్టాండర్డ్ లోపే పిల్లవాడికి పూర్తి పరిజ్ఞానం అందే విధంగా ఉండాలి అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో ప్రపంచం అనేది ఒక వసుదైక కుటుంబం అవుతుంది కాబట్టి, సో అనేక దేశాలలో ఆపర్చునిటీస్ అనేటువంటివి వెతుకుతున్నారు కాబట్టి, సో ఇక్కడున్నటువంటి విద్యార్థులు నాణ్యమైనటువంటి విద్యావంతులుగా మారి ఈ దేశానికి మరియు ప్రపంచంలోని ఇతర దేశాలతో మన దేశాన్ని అనుసంధానం చేయడంలో కూడా వారి యొక్క కృషి అనేది ఎంతైనా అవసరము. కాబట్టి నాణ్యమైన విద్యకు మారుపేరు మన భారతదేశం అనేటువంటి పేరు వచ్చే విధంగా జాతీయ విద్యా విధానంలో అనేక అంశాలు ఉన్నాయి. ఒకప్పుడు మనకు ప్రాచీన కాలంలో తీసుకుంటే నలంద విశ్వవిద్యాలయాలు ఇలా పేరుగాంచినటువంటి తక్షశిల విశ్వవిద్యాలయాలు అని చెప్పేసి ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి విశ్వవిద్యాలయాలు ప్రాచీన కాలంలోనే ఉండేవి. తర్కశాస్త్రం కానీ, విజ్ఞాన శాస్త్రం కానీ, తత్వ శాస్త్రాలు కానీ, యోగ శాస్త్రాలు కానీ ఇలా అనేక శాస్త్రాలను నేర్చుకోవడం కోసం చైనా, ఇతర ఆగ్నేయాసియాల దేశాల నుండి, అనేక దేశాల నుండి, మధ్యాసియా దేశాల నుండి మన భారతదేశానికి వచ్చేవారు. నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాల్లో ఎంతో మంది విదేశీ విద్యార్థులు చదువుకునేవారు. అంత అద్భుతమైనటువంటి విద్యా పరిజ్ఞానాన్ని అందించేటువంటి భూమి మన భారతదేశం. కానీ ఈరోజు ఏమవుతుంది? హైయర్ ఎడ్యుకేషన్ అంటే విదేశాలకు వెళ్తున్నారు. విదేశాలకు వెళ్ళడం ఒక ప్రెస్టేజ్‌గా ఫీల్ అవుతున్నారు. సో దీనికి కారణం ఏంటి? సో దీనికి బేసిక్ ఫౌండేషన్ కోర్స్ అనేటువంటిది బలంగా ఉండాలి. స్కూల్ ఎడ్యుకేషన్‌లో మార్పు తీసుకురావాలి. స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్‌కి అనేటువంటిది లింక్ సరిగా ఉండాలి. సో అనేక ఆపర్చునిటీస్ కలిగించే విధంగా ఈ దేశంలోనే విద్యా వ్యవస్థ మారాలి. అర్థమవుతుందా? టెక్నాలజీని అప్‌డేట్ చేయాలి. పిల్లవాళ్ళకి టెక్నాలజీతో పాటుగా విద్యా బోధన అనేటువంటిది ఉండాలి. సో తర్వాత విజ్ఞాన శాస్త్రం అనేటువంటిది సైన్స్‌కి సంబంధించినటువంటివి ఎక్కువగా ఉండాలి. ఇంకోటి పరిశోధన విభాగం నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేది ఒకటి ఏర్పాటు చేయబోతున్నారు. అంటే ఎప్పటికప్పుడు విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పుల గురించి ఇది కృషి చేయడం జరుగుతుంది. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ అనేది ఒకటి తీసుకురాబోతున్నారు. విద్యా వ్యవస్థలో కాలానుగుణంగా ఏ మార్పులు తీసుకురావాలి? ఎలాంటి ప్రోగ్రామ్స్ స్కూల్‌లో కండక్ట్ చేయాలి? ఉపాధ్యాయులకు ఎలాంటి శిక్షణ ఉండాలి? తర్వాత పరీక్షా విధానంలో కూడా మార్పులు తీసుకురాబోతున్నారు. అంటే మనకు సిలబస్‌లో ఉన్నటువంటి దాన్ని ఉన్నదున్నట్టుగా రాసి బట్టి విధానం ద్వారా తన తన ఎగ్జామ్స్ ద్వారా పిల్లవాడి యొక్క పరిజ్ఞానాన్ని అంచనా వేయడం కరెక్ట్ కాదు. సో సృజనాత్మకతను అంచనా వేసే విధంగా, ఇతర యాక్టివిటీస్ ద్వారా తన యొక్క పరిజ్ఞానాన్ని అంచనా వేసే విధంగా పరీక్ష విధానం కూడా ఉండాలి అని చెప్పేసి అంటున్నారు. సో ఇలాంటివన్నీ కూడా మనకు మార్పులు తీసుకురాబోతున్నారు. మొత్తానికి స్కూల్ ఎడ్యుకేషన్‌లో వచ్చినటువంటిది 5+3+3+4 అనేటువంటిది ఒక కొత్త కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చారు. 3-18 ఇయర్స్ వరకు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా 2030 నాటికి అందరికీ నాణ్యమైనటువంటి విద్యను అందించాలి అనేది లక్ష్యం. 3-6 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎవరైతే చిన్న పిల్లలు ఉన్నారో పూర్వ బాల్య దశ వారినంటాం. వారికి పూర్వ ప్రాథమిక విద్య అనేది 2025 నాటికే పూర్తి చేయాలి అని చెప్పేసి అంటున్నారు. 2025 నాటికే పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది.
3 నుంచి 18 సంవత్సరాల ఉన్నటువంటి వారికి మాత్రం ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అనేటువంటిది 2030 నాటికి పూర్తి చేయాలి. దీనికి అనుగుణంగా విద్యా హక్కు చట్టాన్ని కూడా మార్చాల్సి ఉంటుంది. విద్యా హక్కు చట్టాన్ని కూడా విస్తృతం చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి అన్నారు. ఓకేనా? సో తర్వాత ఈ 3-18 ఇయర్స్‌లో మనకు 5+3+3+4 అని చెప్పేసి 4 స్టేజెస్ ఇచ్చారు. 4 స్టేజెస్‌లో ఫౌండేషన్ కోర్స్‌లో మనకు మెయిన్‌గా క్రీడల ద్వారా విద్యా బోధన అనేటువంటిది ఉండాలి. తర్వాత ప్రీ ప్రయారిటీ స్టేజ్ అని చెప్పేసి అందులో తీసుకుంటే క్రీడలు, ఇతర యాక్టివిటీస్ బేస్డ్ ద్వారా విద్యా బోధన ఉండాలి అని చెప్పేసి అన్నారు. మిడిల్ స్టేజ్ మనం తీసుకున్నట్లయితే సో మిడిల్ స్టేజ్‌లో ముఖ్యంగా వారికి విషయ పరిజ్ఞానంతో పాటుగా వృత్తి విద్యా కోర్సులను నేర్చుకునే విధంగా చేయాలి అన్నారు. తర్వాత సెకండరీ స్టేజ్ అని చెప్పేసి మనకు 9థ్, 10థ్, 11థ్, 12థ్ క్లాసెస్ అని చెప్పేసి సెకండరీ స్టేజ్ అంటాం. ద్వితీయ దశ అంటాం. ఇందులో వచ్చేసి కంప్లీట్‌గా అన్ని రకాల భాషా పరిజ్ఞానము మరియు అన్ని రకాల విషయ పరిజ్ఞానం అనేటువంటిది ఉండాలి. అంటే అన్ని సబ్జెక్టులను కూడా ఇందులో ఇంట్రొడ్యూస్ చేస్తారు. గణితము కానీ, అంటే మనకు సైన్స్ కానీ, తర్వాత సోషల్ కానీ, మ్యాథ్స్ కానీ ఇలా అన్ని సబ్జెక్టులు కూడా 12థ్ స్టాండర్డ్ వరకు ఉంటాయి. ఇంతకుముందు 10థ్ స్టాండర్డ్ వరకు ఉండేది. ఇప్పుడు 12థ్ స్టాండర్డ్ వరకు ఆల్ సబ్జెక్టులు అనేటువంటివి ఆల్ సబ్జెక్టులు అనేటువంటివి అవైలబుల్‌లో ఉంటాయి. దాంతో పాటు వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది కంపల్సరీ ఉంటుంది. దాంతో పాటు సాంకేతిక విద్య కూడా వీళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ఉంటుంది. సో ఇదంతా కూడా 12థ్ స్టాండర్డ్ వరకు వచ్చేటువంటి మార్పు. దీని తర్వాత గ్రాడ్యుయేషన్ అని చెప్పేసి గ్రాడ్యుయేషన్‌కి సంబంధించింది మనం ఒక 3 ఇయర్స్ అని చెప్పేసి అన్నాం. దాన్ని 4 ఇయర్స్ కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. అందులో కూడా ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఎంఫిల్ తీసేస్తున్నారు. కంప్లీట్‌గా డిగ్రీ తర్వాత మనకు పీహెచ్‌డీ చేసేటువంటి అవకాశాన్ని కల్పించబోతున్నారు. సో ఉపాధ్యాయ విద్యలో కూడా మార్పులు తీసుకురాబోతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల విద్యను మెరుగుపరచడం కోసమే ఈ జాతీయ విద్యా విధానంలో ఎక్కువగా ఉంది. తర్వాత కొన్ని విశ్వవిద్యాలయాలు ఈరోజు మనకు 800 విశ్వవిద్యాలయాలు, 40,000 కళాశాలలు ఉన్నాయి. సో వీటినన్నిటిని కూడా 15,000 ఉన్నత విద్యా సంస్థలుగా మార్చాలి అని చెప్పేసి అన్నారు. వీటన్నిటిని కలిపి ఒక ఉన్నత విద్యా సంస్థలుగా మనకు 15,000 ఉన్నత విద్యా సంస్థలుగా మార్చాలి అని చెప్పారు. ఇంకా మనం చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి. సో బ్రీఫ్‌గా అయితే ఇవి. తర్వాత మనం వీలున్నప్పుడు నెక్స్ట్ సెషన్‌లో వీటి గురించి డిస్కస్ చేద్దాం. సో మొత్తానికైతే అందరికీ నాణ్యమైన విద్య, ప్రస్తుత తరాలకు అనుగుణమైనటువంటి విద్యా బోధన అనేటువంటిది జరిగేలా మన జాతీయ విద్యా విధానం అనేటువంటిది ఉంది. సో ఇదే నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీ 2020 ఇంపార్టెంట్ పాయింట్స్. థాంక్ యూ. ఎనీ డౌట్స్ రవి సార్? సార్ ఈ కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల ప్రెజెంట్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ పైన ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా సార్? సార్. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ మీద ప్రెజెంట్ అంటే కాదు సార్. అంటే ఇప్పుడు దీనికి పాఠ్యాంశాలను, పాఠ్య ప్రణాళిక అని చెప్పేసి అన్నాం గదా! ఈ సిలబస్ గాని, ఇతర పాఠ్య ప్రణాళిక గాని 2022 నాటికి మార్చబడుతుంది అని అన్నారు. ఇప్పటికిప్పుడు మారదు. సో కాబట్టి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ సిలబస్ మార్పు కాదండి. ఒక డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌లో కొన్ని మార్పులొస్తాయి సార్. ఇతర కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఎఫెక్ట్ ఏం లేదు. అంటే గ్రూప్స్ గాని, సివిల్స్ గాని ఉన్నాయి కదా సార్! వాటికి ఎలాంటి ఎఫెక్ట్ ఏం లేదు. డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌లో కొన్ని మార్పులు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే జాతీయ విద్యా విధానంలో మనకదొకటి ఉపాధ్యాయ అర్హత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఉండాలి. తర్వాత బోధనా పరిజ్ఞాన పరీక్ష అనేటువంటిది ఉండాలి అన్నారు కాబట్టి డీఎస్సీలో కొంత మార్పులొస్తాయి సార్. మిగతా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ఏమి ఎఫెక్ట్ లేదు. 2022 నాటికి సిలబస్ ఏం మారదు కాబట్టి ఇబ్బంది లేదు. ఇంకా సార్? ఓకే సార్. అంతే సార్ డౌట్స్. వి కెన్ ఎండ్ ద సెషన్ సార్. థాంక్ యూ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్సైట్స్ ఆన్ This video is brought to you by AKSIAS.